బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో ధర్మ మహేష్ పై భార్య గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ గౌతమి ఆరోపణ చేసిన సందర్భం. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒక యువతితో మహేష్ సన్నిహితంగా ఉండేవాడని గౌతమి ఆరోపించిన సందర్భం. దీంతో పాటు గౌతమి చెప్పిన యువతి ఎవరు, ఆ యువతికి మహేష్కి ఎలా పరిచయం ఏర్పడింది, దీంతో పాటు గౌతమి బయటపెట్టిన సీసీ ఫుటేజ్లో ఉన్నదెవరు, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఒక పేరు వినిపిస్తున్న సందర్భం, బట్ ఎక్కడ, ఎందుకంటే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ అంశం గురించి పెద్దగా మాట్లాడట్లేదు. బట్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో అసలు ధర్మ మహేష్కి అట్ ద సేమ్ టైం గౌతమికి మధ్య లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి తనే అన్నారు. అటువంటి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు బ్రేకప్ అయిపోయింది? బ్రేకప్ అయిపోయి ఏకంగా మీడియా వరకు ఎందుకు వచ్చేసింది? ఇటు భర్త మీద సంచలన ఆరోపణలు, తనకి ఇంకొకరితో సంబంధం ఉందంటూ గౌతమి సంచలన ఆరోపణలు, దట్ లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ చెప్పుకొచ్చిన తర్వాత ఏం జరిగింది ఇంతకీ? మరి ముఖ్యంగా చెప్పాలంటే గౌతమి కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. మరి ముఖ్యంగా మహేష్ తండ్రి అలాగే తల్లి మీద కూడా. సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో నటించాడు మహేష్. 2019లో ప్రేమ వివాహం చేస్తున్నాడు మహేష్ గౌతమిని. ఈ క్రమంలో ప్రేమ విషయంలో ఒప్పుకున్న తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా మహేష్ తల్లిదండ్రులు ఆ తర్వాత ఆమెను వేధించారా? నిజంగా వేధింపులు జరిగాయా? తమను వేధించారు. ప్రెగ్నెంట్గా ఉన్న ఆ కుటుంబం వదలలేదు అంటోంది గౌతమి. మరి నేపథ్యంలో ఆ కుటుంబం మాట ఏంటి, ఆ కుటుంబం ఏమంటోంది? ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు ధర్మ మహేష్ తండ్రి కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ కాకాని బాబు. ఆయనతో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకాని బాబు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ధర్మ మహేష్కి సంబంధించి అసలు ఏం జరిగింది, తన కొడుకు గురించి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రేమ వివాహం, అరేంజ్ మ్యారేజ్ అన్న సందర్భం గౌతమి, బట్ అంతలో ఏం జరిగింది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. బాబు గారు నమస్తే అండి. కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ కాకాని బాబు, ఇప్పుడు ధర్మ మహేష్ మీ కొడుకు అఫ్కోర్స్ హీరోగా కొంత పరిచయం ఉండొచ్చు నెట్వర్క్ సంబంధించి, వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి. సో ఒక్కసారి నేను ఫస్ట్ నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బాబు గారు, ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్టార్ట్ అయితేనే రెండు వైపులా క్లారిటీ వస్తుంది. గౌతమి వెర్షన్ మీరు వినున్నారు గౌతమి చెప్పిన మాటని. ఆ గౌతమి చెప్పిన మాటలకి కౌంటర్ ఇస్తారా, లేకపోతే సమర్థిస్తారా? తండ్రిగా మాట్లాడతారా, లేకపోతే మామగా మాట్లాడతారా? ఆయన మాటలోని చూద్దాం. బాబు, మీ అబ్బాయి ధర్మ మహేష్ ప్రేమ పెళ్లి చేస్తుందని చెప్పి ఒప్పుకున్నారన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. అసలు ఏం జరిగింది ఒకసారి మీరే చెప్పండి. మా అబ్బాయిని ఆర్వీఆర్ అండ్ జేసీ గుంటూరు కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ చేశాం. ఓకే. చేస్తే 1 year అయింది చదువు, ఎట్ అబౌట్ 18 years అంతే సుమారుగా. ఆమె గౌతమి గారు సీనియర్, వయసులో పెద్దది. ఈ అబ్బాయితో పోలిస్తే బాగా తెలివిగలది, చదువులో పెద్దది, వయసులో పెద్దది, అన్ని రకాలుగా కూడా ఆమె ఎఫిషియెంట్, నో డౌట్. మరి ఆమె ఇన్ఎలిజిబుల్, అంటే ఆమెకి సరిపడా వ్యక్తి కాదు ఇతను. చదువులో కానీ వయసులో కానీ దేంట్లోనూ కానప్పుడు మనం వయసు పెద్ద అంటే అసలు పెళ్ళే మాట్లాడడం. అరేంజ్డ్ మ్యారేజ్లో పిల్ల పెద్ద అంటే అసలు మాట్లాడడం. అలాంటిది ఆమె ఈ అబ్బాయిని మరి ఏమని సెలెక్ట్ చేసుకుందో మరి ఏమో నాకు తెలియదు. బట్ మీరు అడుగుతారు కదా, ఎందుకురా అమ్మాయి అంటే ఏదో చెప్పుంటాడుగా. కాదు, అసలు మాకు తెలియదు కొంతకాలం. ఓకే. వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంట. వీళ్ళు మా బంధువుల ఇంటికి వెళ్ళి రూమ్లో పడుకుని ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇది పెళ్ళి అవ్వలేదు, ఏమైనా ఎవరినో తీసుకొచ్చి గదిలో పెట్టుకున్నాడు, మీ వాళ్ళు లైన్లో లేడు, తప్పుగా ఉన్నాడు అని కంప్లైంట్ ఇచ్చారు నాకు. అప్పుడు ఏం చదువుతున్నాడు? ఎంత ఫస్ట్ డిగ్రీ, ఇంకా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అంతే. ఓకే. ఏంటి అసలు మాకేమో తెలియదు కదా, అసలు ఆమె ఎవరో ఈడేంటో అసలు మనకేం తెలియదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏంటని చెప్పి పిలిచి మందలిస్తే, అవును నేను ఒక ఆమెను ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను, అదేమి అదే తప్పుడు వ్యవహారం కాదు, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చేసాను అన్నాడు.
అదేంట్రా అసలు నేను చదువుకోమని పంపించాం, హ్మ్. చదువుకోండి, చదువు అయ్యాక కదా ఇవన్నీ, ఎర్లీ స్టేజ్లో అప్పుడే లవ్ ఏంటి, గోల ఏంటి, అసలు నేను ఎందుకు పంపావు, నువ్వేం చేస్తున్నావు అని తిట్టాం ఓకే. మా అబ్బాయిని. అప్పుడు మందలించారు. మందలించాం. హ్మ్. చదువు అయ్యే వరకు పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకు, ఫస్ట్ చదువు మీద దృష్టి పెట్టు, డిస్టర్బ్ అయిపోతావు. చిన్నప్పుడు 100కి 100 మార్కులు వస్తే నేను స్కూల్కి వెళ్ళి మార్కులు తగ్గిమని అడిగేవాడిని, మ్మ్. 100కి 100 వస్తే. ఓకే. అలాంటి వాడు ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఎర్లీగానే చదువు కూడా అసలు అంత మెరిట్ వ్యవహారం ఏం జరగల. ఓకే. కానీ ఆ పాప మెరిటే, హ్మ్. మా అబ్బాయితో పోలిస్తే చదువులో కూడా మెరిటే. అంటే మీ తెలియదు, అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అంటే తన ఆమె సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే. హ్మ్. 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ పెద్ద అయి ఉంటుంది. ఓకే. ఓకే. అయితే డిగ్రీ అయిపోయింది, హ్మ్. వచ్చారు. వస్తే ఇప్పుడు కాదు అని నాకు ఇష్టం లేక అలా దాన్ని పోస్ట్పోన్ చేశా. ఓకే. డిగ్రీ అయినంటే మీ దగ్గరికి వచ్చారు. వచ్చారు. హ్మ్. నేను మర్యాదగా చెప్పాలి కాబట్టి, నీకన్నా అక్క పెద్దది, 6 ఏళ్ళు పెద్దది, ఆమె పెళ్లి చేయకుండా నువ్వు ఎట్లా చేసుకుంటావు, సో అక్క పెళ్ళి అయ్యాక నువ్వు చేసుకుంది. కానీ అంటే ఇది నిజంగా లవ్వా, అట్రాక్షనా, అసలు ఏ రకంగా వీళ్ళిద్దరి మధ్యలో రిలేషనో మాకు తెలియదు కదా. హ్మ్. హ్మ్. సో ఏం చేశానంటే ఫస్ట్ పోస్ట్పోన్ చేశా, ఓకే. రీజన్తో పోస్ట్పోన్ చేశా. హ్మ్. చేస్తే ఆ పాప వెళ్ళేమో ఎంబీఏ చదువుకుంది ఆ గ్యాప్లో, వీడు వెళ్ళి సినిమాటోగ్రఫీ వైజాగ్లో సార్ దగ్గర, ఆయన పేరు అక్కడ సినిమాటోగ్రఫీ ట్రైనింగ్ అయ్యాడు, సత్యనారాయణ మాస్టర్. సత్యానంద్ గారు. హ్మ్. సత్యానంద్ గారు ఈ కుర్రాడిని బాగా పెర్ఫార్మెన్స్ ఉందని మెచ్చుకుని ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఆఫర్ వచ్చేటట్టుగా చెప్పారు. ఆఫర్లు వచ్చినాయి. అప్పుడు కూడా తను ఈ లవ్ ట్రాక్లో ఉన్నాడా? ఉన్నాడు. ఓకే. అయితే మా అది రాంగ్ అని మా ఉద్దేశం, అతను లవ్ కరెక్ట్ కాదు, రాంగ్ అని మా ఉద్దేశం. ఓకే. సో మళ్ళీ వచ్చారు. హ్మ్. వస్తే మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఓకే. మళ్ళీ పోస్ట్పోన్ చేశా, మ్యారేజ్ అవ్వలేదు కదా, అయ్యాక చేద్దాము. హ్మ్. మోరోవరు మేము కుదిర్చిన సంబంధం నువ్వు చేసుకో, మా కజిన్ సిస్టర్ డాక్టరే. హ్మ్. హ్మ్. ఆ పాప ఒక్కటే 200-300 కోట్లు ఆస్తుంది, మళ్ళీ ఆమెను కూడా హైదరాబాద్ వద్దంటే హైదరాబాద్ ఇచ్చారు. వాళ్ళు బతిమాలారు, చెప్పారు, అయ్యా నువ్వు కాలేజీ లెవెల్లో ఏవో జరుగుతూ ఉంటాయి, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, కామన్ అది. రియల్ లైఫ్లోకి వచ్చేప్పటికి మనం ఫ్యామిలీసు సెట్టింగు ఇవన్నీ చూసుకోవాలి. నిజంగా కూడా ఆ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ, చాలా మర్యాదస్తులు, చాలా గొప్పోళ్ళు. మీకు తెలుసా మీకు మా ఫ్యామిలీ ముందే? మా కజిన్. ఓకే. గౌతమి వాళ్ళ ఫ్యామిలీ మీకు వాళ్ళు తెలియదు అసలు, వాళ్ళకి తెలియదు. ఓకే. నేను సెట్ చేసుకున్న ఫ్యామిలీ, మీరు సెట్ చేసి నాకు సపోర్టింగ్ ఫ్యామిలీ. ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎంత ఉంది, ఎక్కువ ఉందా, అది కాదు అసలు మెయిన్. వాళ్ళు సాంప్రదాయకమైన కుటుంబం, చిన్నప్పటి నుంచి తెలుసు. మా కజిన్ సిస్టరు, కుటుంబం సపోర్టు, పిల్ల చిన్నప్పటి నుంచి తెలుసు, అన్ని విధాలా మాతో కలిసిపోయే పిల్ల. ఓకే. అని మేము ఇష్టపడ్డాం. వాళ్ళు అడిగారు, మన నచ్చ చెప్పారు. ఏం చెప్పి వచ్చాయండి వాళ్ళకి సమాధానం, నేను లైఫ్లో ఏ అమ్మాయిని ఎంటర్ చేయను, నా లైఫ్లో ఇక ఆ అమ్మాయి తప్ప వేరే అమ్మాయి నాకు వద్దు, ఓకే, నేను ఆ అమ్మాయిని చీట్ చేయను, నేను మాట ఇచ్చాను, మోసం చేయను అని చెప్పాడు వాళ్ళకి. ఓకే. అట్ ద సేమ్ టైం మా దగ్గరికి వచ్చి కూడా నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చాను, జీవితం అంతా ఆ అమ్మాయితోనే, నేను ఆ అమ్మాయిని మోసం చేయనని చెప్పాడు. మోసం ఏముందరా, మోసం ఏముంది, ఇప్పుడు కాలేజీ లైఫ్ అయిపోయింది, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు రియల్ లైఫ్లోకి రమ్మని అడిగితే రానన్నాడు. సో ఏమైనా బెదిరించాడా? ఎందుకంటే సాధారణ కాలేజ్ టైంలో చేసుకోకపోతే చచ్చిపోతాను అలా కాదు చేస్తే. ఓకే. వీడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, నేను గ్యాప్ వస్తే దీన్ని ఆపొచ్చని నేను ట్రై చేశాను. దాదాపు 6 ఏళ్ళు అయింది కదా. అటు సైడ్ నుంచి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయికి మరి ముందే తెలుసో, తెలిసే ఆస్తి ఉందని చేసిందో ఏమో నాకు తెలియదు ఆ అమ్మాయి సైడ్ నుంచి. బట్ ఆ అమ్మాయి మాత్రం ఇన్ఎలిజిబుల్, వీడు సూటబుల్ పర్సన్ కాదు ఆ అమ్మాయికి. వయసు రూపేణా, చదువు రూపేణా, ఏ రకంగా చూసినా సూటబుల్ కాదు. బట్ ఇక్కడ నేను ఈ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు శేఖర్ భాష కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శేఖర్ భాష కొంచెం, ఎందుకంటే ఈ అసలు ఎలా జరిగింది అనేది కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ బీ ఆన్లైన్.
బాబు గారు ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది. తను ఇక్కడే కూర్చొని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ అబ్బాయితోని, వెళ్ళిపోమని చెప్పాను, కానీ తనే నా వెంట పడి మరీ పెళ్లి చేసుకున్నాడని చెప్పి. నిజంగా మహేష్ వెంట పడ్డా తనకి ఇష్టం లేకపోయినా? అంటే నేను ఒక మాట అడుగుతానండి, చెప్పండి. ఆమె ఆడపిల్ల, ఎవరి పిల్ల అయినా పిల్లే. కాలేజీలో అందంగా ఉన్న అమ్మాయి వెనకాల 100 మంది వెనకాల పడతారు, వెంట పడతారు, ఐ లవ్ యూ చెప్తారు. అందరిని చేసేసుకుంటారా? నీకు ఇష్టమైన అబ్బాయినే చేసుకుంటావు నువ్వు. ఇవాళ తేడా వచ్చింది కాబట్టి నాకు ఇష్టం నీకు ఇష్టం లేకపోతే అసలు ఎవరికి, ఆడపిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే ఎంత కేసు అది జరుగుద్ది అసలు? కానీ తానే ప్రాధాన్యపడ్డాడు. ఆ తర్వాత కాళ్ళు పట్టుకున్నాడండి, నువ్వు చేసుకుంటావా ఎదవనే? నిజంగా పట్టుకున్నాడా? కాదు సార్, నేను మాట వరుసకి ఎవడో వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు అని చేసుకోని. నువ్వేమి చూడకుండా, ఏమీ లెక్కలేసుకోకుండా నీ లైఫ్ ఏంటో చూసి, అది లైఫ్ ఇష్యూ. నువ్వేమీ ఆలోచించుకోకుండా కాళ్ళు పట్టుకుంటే చేసుకుంటావా, లేదా బలవంతం చేస్తే చేసుకుంటావా, వెనకాల పడితే చేసుకుంటావా? నీకు ఇష్టం లేకపోతే జరగదు. 100% నీకు ఇష్టం లేకపోతే జరగదు. లేదు అయింది. నేను ఎన్నేళ్ళు గ్యాప్ ఇచ్చాను? 2013లో లవ్ చేసావు, 2019 దాకా ఎందుకు పోస్ట్ పోన్ అయింది? 2019 దాకా ఎందుకున్నావు? మరి ఎందుకు యాక్సెప్ట్ చేసావు? 2019 పెళ్ళి, అప్పుడు దాకా ఏంటి అసలు? సరే, నేను ఇక్కడ దీనికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందాక మీరు ఒక మాట అన్నారు, దగ్గర సంబంధం ఒక సంబంధం కుదిరింది, మాకన్నా కాస్త ఉన్నవాళ్ళు, నాకన్నా ఉండాలా లేనాడా కాదు అక్కడ. ఓకే ఓకే, నాకు సపోర్టింగ్ ఫ్యామిలీ, మీకు సపోర్టింగ్ ఫ్యామిలీ. మరి మీకు అక్కడ 2 కంపారిజన్ వస్తాయిగా. ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ దగ్గర రిలేషన్ చెప్పి లాగుతూ ఉంటుంది, ఇక్కడికి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, కానీ పిల్లోడేమో ఇటువైపు. ససేవరా నాకు ఇష్టం లేదని చెప్పా. అప్పుడేం జరిగింది? ఆ ఫ్యామిలీ మీద చాలా బ్యాడ్ రిపోర్ట్ ఉంది, ఎంక్వైరీ చేశాను, నాకు 100% ఇష్టం లేదని చెప్పి. ఫ్యామిలీ మీద బ్యాడ్ రిపోర్ట్ ఎట్టా ఏంటి? మా వేపరాలు గారు మంచిదే, మంచి క్యారెక్టర్కి వెళ్తే మంచిదే. ఆమె మా కాస్ట్ కాదు, ఆమె ఎస్సీయో బీసీయో మరి నాకు తెలీదు. లేదు, ఆమె లోయర్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ ఒకటి. రెండోది వీళ్ళిద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప వెళ్ళి రెడ్ల అబ్బాయిని చేసుకుని మ్యారేజ్ వెళ్ళిపోయి చేసుకుంది, వీళ్ళేం చేయలే. మూడో పాప ఈ పాప. మోర్ ఓవర్ ఏంటంటే అంతకుముందు ఈయన మర్డర్ కేసులో ఉన్నారు, చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి మర్డర్ కేసులో ఉన్నారు. రౌడీ షీటర్గా 86 దాకా ఉన్నారు. పేకాట క్లబ్బులు ఇవన్నీ నడుపుతారు. మరి రీసెంట్గా అంటే అది పెళ్ళైనా జరిగిన ఇన్సిడెంట్ ముందు చెప్పకూడదు కదా. పెళ్ళికి ముందు ఇన్సిడెంట్లు అయ్యి వాళ్ళ మీద మంచి రిపోర్ట్ లేదు. బట్ అంటే నేను ఇదే పాయింట్కి వస్తున్నావు, అంటే ఒక పిల్లాడికో అబ్బాయికో అమ్మాయికో ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి సంబంధం కుదురుస్తారంట. పెళ్లి చేసుకున్నప్పటికీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత తెలిసిన తర్వాత ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ పాయింట్ దానికి కారణం ఏంటంటే, నేను ఎన్నాళ్ళు పోయినా వీడు ఏం చెప్పినా నేను వింటలేదు, నెగ్లెక్టింగ్గా నడుస్తున్నా. ఓకే, పెళ్లి చేస్తానని కానీ ఒప్పుకుంటాను కానీ నేను అంటలా. వీడు ఏం చేశాడు, మొత్తం మింగేసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఎప్పుడు ఇది? పెళ్ళికి ముందు. ఓకే, సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఓకే, ఆ ఇంగ్లీష్ పదాన్ని మినహాయిద్దాం, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బలవన్ మరణం అనే పదాన్ని ఉపయోగిస్తాం. సరే, మత్తు బిళ్ళలు మింగాడు, కోమాలో ఉన్నాడు. తీసుకెళ్ళి సిరి హాస్పిటల్ ఏలూరు డాక్టర్ సాయి దగ్గర జాయిన్ చేశాం. ఓకే, అతను ఒక 4 రోజులకో 5 రోజులకో ట్రీట్ చేసి సేవ్ చేశాడు ఈ అబ్బాయిని. సేవ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి, తర్వాత ఇంటికి వచ్చారు, వచ్చి మాట్లాడారు. నేను ఈ పాపకి చెప్పా, అమ్మా వీడు సినిమాటోగ్రఫీ ట్రైనింగ్ అయ్యాడు, సినిమా ఆఫర్లు వస్తున్నాయి. నేను 1980స్కే నేను సినిమా ప్రొడ్యూసర్ని, సినిమాలు తీశాను, అలాగే డిస్ట్రిబ్యూషన్ చేశాను. 1960స్కే మా సినిమా హాళ్ళు ఉన్నాయి. ఓకే, 1960స్కే. మా ఫాదరు సివిల్ కాంట్రాక్టర్. ఆ రోజుల్లోనే లారీలు లోలలు ఇవన్నీ ఉండేవి. 60లోనే, నేను 60లో పుట్టా. నేను పుట్టేపాటికే ఆయన లారీలు. ఆ రోజుల్లో మీ ఫ్యామిలీ మాత్రం కాస్త ఫిలిం పర్సనాలిటీస్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ఫ్యామిలీ మీదంతా. కంటిన్యూ చేద్దాం బాబు గారు, మీతో పాటు ఇటు మనకి శేఖర్ భాష కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శేఖర్ భాష, ఒకసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
చాలా కేసెస్ మీరు చూస్తుంటారు, బీయింగ్ యాజ్ అన్ ఆర్జే కావచ్చు, లేకపోతే చాలా ఇష్యూస్లో మీరు వాటిని టేకప్ చేస్తూ వాటి గురించి గళవినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గౌతమి బయటకు వచ్చిన సందర్భం చూశారు మీరు, మహేష్కి సంబంధించి మాట్లాడిన సందర్భం కొద్దిసేపటి క్రితం. అసలు వాళ్ళ ఆ పెళ్లి సందర్భంలోనే తప్పు జరిగిందా అని క్వశ్చన్ రైస్ అయితే మీరేమంటారు? సార్, తప్పు ఎవరు జరిగింది, ఎలా జరిగింది అనేది పక్కన, నాకు ఇప్పుడు జరగాల్సింది ఏంటి అనే దాని గురించి ఒకటే మాట చెప్తాను సార్. చెప్పండి. ఒకటి, ఆయన రైటా ఈవిడ రైటా అనేది కాదు. ఇప్పుడు నేను నిజంగా నాకు న్యాయం ఎవరికైనా కావాలంటే ఆ బుజ్జి బంగారు బాబు, వాడు ఎంత క్యూట్ గా ఎంత ముద్దుగా ఉన్నాడు సార్. వాడికి తండ్రి లేకుండా ఎలా చేస్తారు? వాడి హక్కు కదా. తల్లి ఎలాగో ఉంటారు, తండ్రి కూడా తల్లి పాలు ఎంత ముఖ్యమో తండ్రి పాలన కూడా అంతే ముఖ్యం. వాడికి 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు నవంబర్కి ఆ బుజ్జి బుడతడికి. వాడికి తండ్రిని చూపించకుండా, సరే వాడికి తెలియదు, వాడు నాన్న కావాలని అడిగి ఇది కూడా లేదు, కొన్నాళ్ళు పోతే వాడు కూడా తండ్రి అనే విషయం కూడా మర్చిపోతారు పిల్లలు. కానీ కోర్టులు ఇవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాయంటే, తండ్రి అనేవాడు ఉండకపోతే పిల్లలు సైకోలాగా మారడం ఇలాంటివన్నీ కూడా చేస్తాను. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి పేరు ఎందుకు పెట్టుకోలేదు అంటే, వాళ్ళ అమ్మగారి క్యాస్ట్ వేరే, బట్ ఆవిడ ఆధార్ కార్డు పాన్ కార్డు చూస్తే గౌతమి అని మాత్రమే ఉంటుంది తప్ప చౌదరి అని లేదు ఆవిడ దీంట్లో. సడన్ గా చౌదరి ఎక్కడి నుంచి పెట్టుకుంది? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చౌదరి కాబట్టో, లేకపోతే మరి ఆ పేర్లో కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? సరే మా నాన్న క్యాస్ట్ నాకు వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు, మరి ఈ పిల్లవాడికి కూడా వాళ్ళ నాన్నకి సంబంధించి ఉండాలి కదా. ఆవిడికి మాత్రమేనా వాళ్ళ నాన్న? ఈ పిల్లవాడికి కూడా వాళ్ళ నాన్నే కదా. రేపు ఎవరికైనా సరే సార్, ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా తల్లి ఇది ఉంటుంది. రేపు పెద్ద అయిన తర్వాత ఎవరికైనా సరే మా నాన్న ఇదిరా అని చెప్పి కాలర్ వేసుకుని తిరిగే ఇదే కదా. ఎక్కడ పోయినా సన్ ఆఫ్ సోహంసో అని అడుగుతారు కదా. అవును, అది ఆవిడికి తెలీదా? ఎందుకంటే ఆవిడకి బాగా తెలుసు అందరికన్నా. ఎందుకంటే ఆవిడ చౌదరిని పెట్టుకుంది కాబట్టి పేరు వెనకాల. నిజంగా పాన్ కార్డులో ఆధార్ కార్డులో లేకపోయినా కూడా మరి ఆవిడికి తెలిసిన ఆవిడే తండ్రిని ఎలా దూరం చేస్తుంది ఆ పిల్లవాడికి. ఎన్నాళ్ళు అయిందో నాకు తెలియదు సార్. చుచాయిగా 2 నెలలు అనుకుంటున్నాను, లేకపోతే 3 నెలలు అనుకుంటున్నాను. ఆ తండ్రి పడే వేదన మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా, ఎంత దారుణమైన పరిస్థితి. శేఖర్ భాష అక్కడ గౌతమి వెర్షన్ ఏంటంటే, శేఖర్ భాష గౌతమి వెర్షన్ ఏంటంటే, అక్కడ ఇటు తండ్రిగా కొన్ని రోజు వచ్చేవాడు, రోజు విడిపోయిన తర్వాత కూడా వచ్చేవాడు, మాట్లాడేవాడు. కానీ కొద్ది రోజులుగా అది కూడా దూరం అయిపోయింది, పిల్లాన్ని కూడా పట్టించుకోవట్లేదు అనేది గౌతమి వెర్షన్. నేను ఇప్పుడు వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఒకటే మాట అడుగుతుంది, నాకు ఏం అక్కర్లేదండి, వాళ్ళ ఆస్తి అక్కర్లేదు, నాకు అంతస్తు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నాకు డైవర్స్ ఇప్పించండి మరో అని అడిగితే, నేను మరి ఎందుకు వీళ్ళు డైవర్స్ ఇవ్వట్లేదు, ఈ అమ్మాయి డైవర్స్ ఇవ్వకుండా ఏమైనా హెరాస్ చేస్తున్నారా పాపం అని చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళు డైవర్స్ నోటీస్ ఫైల్ చేశారు. ద డేట్ సార్ అడిగినా చెప్తారేమో, బట్ దాంట్లో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, పిల్లాడిని తీసుకెళ్లిపోయి నాకు చూపించకుండా, పిల్లాడు కావాలంటే ఆస్తి మొత్తం నా పేరు మీద రాయి అని చెప్పి అలా బేరసారాలు మాట్లాడుతున్నారు. అయినా సరే నేను సంపాదించేదంతా ఎవరి కోసము, నీ కోసం, పిల్లోడి కోసం కాదా, నేను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ ఆ మహేష్ కి ఆ గిస్మత్ మండి ఆవిడ పేరు మీద రాసిచ్చిన తర్వాత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మండి వాళ్ళ పేరు మీద, ఇప్పుడు ఆ అబ్బాయి పెట్టుకున్నది పెళ్లికి ముందు నుంచి ఆ అబ్బాయి పేరు మీద ఉన్నది, సడన్ గా ఇవాళ ఈ జనవరి రోజున ఈ సంవత్సరం జనవరి ఆవిడ పేరు మీదకి వెళ్ళిపోయింది. ఇంట్రెస్టింగ్. ఈ పాయింట్కి వస్తా ఒక్కసారి. మీరు ఆ గిస్మత్ మండికి సంబంధించి పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి, ఇందులో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడుకున్నప్పుడు కొన్ని అంశాలను బాబు గారు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అసలు గిస్మత్ మండి ఎందుకంటే దాని చుట్టూ తను ఇప్పుడు తిరుగుతోంది. తను అంటున్న అంశం కూడా లేదు, దాంట్లో 17th ఫ్రాంచైజీని మేము తీసుకోబోతున్నాం, 4th బ్రాండ్ ఏదో తను చెప్పుకొచ్చింది, బ్రాండ్ మాత్రం నాది, మిగతా ఏదో అంటూ కూడా. అసలు ఏం జరిగింది గిస్మత్ మండికి సంబంధించి, ఎలా వెళ్ళారు? నీదైతే నువ్వు ఆయన దగ్గర రాంచుకోవాల్సిన అవసరం ఏంటి? నీ బ్రాండ్ నువ్వు రాంచుకుంటావా? బ్రాండ్ ఆ అబ్బాయిది పెళ్లికి ముందు నుంచి ఉంది. పెళ్లికి ముందు పెట్టుబడి పెట్టాం. ఎవరు పెట్టారు? మేమే. ఎవరు పెడతారు పెళ్లికి ముందు? కాదండి, పెళ్లికి ముందు అతనికి ఏమైనా బ్యాక్ సపోర్ట్ ఉందా? నేనే సపోర్ట్ ఉన్నాను అనుకుంటుంది కదా. నువ్వెవరు అసలు అప్పటికి? పెళ్లికి ముందు 3 ఏళ్ల క్రితం నువ్వెవరు? నీకేముంది అసలు? మీ అమ్మకి ₹1,00,000 చిల్లర జీతం, ₹1 ఏ ప్రాపర్టీ మీద ఆదాయం లేదు. ఏంటి ఇంటెలిజెన్స్ అయ్యండి, చెప్పమనండి. ₹1 ఆదాయం ఉందని బీడు పొలాలు లేకపోతే ఏ పొలాలు, ఎదురు ఆయన చందనమో బొందనమో ఏదో వేసాడు, దానికి ఎదురు ఇంకొక 50,000 పెట్టాలి నెల. తల్లి పతివ్రత, మా చెల్లెలు మా ఏపురాలు మంచిది, ఏ కులమైనా కావచ్చు, ఆమె క్యారెక్టర్ కలది.
ఆవిడ వల్లనే కదా ఈ కుటుంబం బతికింది, పిల్లలు పెరిగింది. ఈయన గాలితనంగా రౌడీజంగా రోడ్ల మీద తిరిగి నువ్వు పేకాట్లాడుకుంటే నీ కుటుంబాన్ని ఎవరు పోషించారు, నీ పిల్లల్ని ఎవరు పెంచారు? మా వేపరాలు పెంచింది. ఆమె సాధ్వి, ఆమె గొప్పది, పిల్లల్ని పెంచుకుంది, భర్తను చూసుకుంది, ఎలాంటి వాడైనా. బట్ గౌతమ్ ఆమెకి డబ్బులు అయ్యి నువ్వు ఇవ్వటానికి జిస్మత్కి ఇస్తావు. నాకు సంవత్సరానికి నా వ్యవసాయం మీద, వ్యవసాయం అంటే మోస్ట్ లీగల్, మోస్ట్ హార్డ్ ఎర్నింగ్ మనీ. అది 2 కోట్లు నాకు వైట్లో బ్యాంక్ ద్వారా వస్తాయి. ఓకే, మీకు స్టేట్మెంట్లు కావాలంటే ఇస్తా, బ్యాంక్ స్టేట్మెంట్లు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? వీడికే వెళ్ళినాయి. నేను ఎవరో పెట్టుకోను, నేను సంపాదించా, ఎవరో పెట్టను, వాడికే ఇచ్చా, వాడికే వెళ్ళినాయి. ప్రూఫ్స్ ఉన్నాయి బ్యాంక్ ద్వారా వెళ్ళినట్టు. ఓకే, జిస్మత్ పెట్టుకున్నాడు, చెప్పా వద్దని. చాలా కష్టం. నా స్థాయికి నువ్వు హోటల్ వ్యాపారం పెట్టి బతకాల్సిన అవసరం నీకు లేదు. కుక్కు రాడో, ఆడు రాడో, ఈడు రాడో, ఇవన్నీ నీకు రిస్కులు రా బాబు, నీకు వద్దురా బాబు అని చెప్తే, కాదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి, భవిష్యత్తులో నా సంపాదన, నాకంటూ ఒక సంపాదన, నాకంటూ సెల్ఫ్ కెరీర్ ఉండాలి, దానికోసం నేను హోటల్ పెట్టుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. నాకన్నా అతనికి మా చెల్లెలు పిల్లలు బాగా సపోర్ట్ చేశారు. దుబాయ్లో డాక్టర్ ఇప్పటికి కూడా రాజుగారి దగ్గర. ఓకే, ఈ రోజుకి అతని తమ్ముడు, వాళ్ళిద్దరూ ఫస్ట్లో నేను డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. ఆపుదామని చూస్తే ఇచ్చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చేసి వీటితో పెట్టిచ్చేశాడు. అక్కడి వరకు నేను పెద్ద సపోర్ట్ ఇవ్వాల వద్దనే. ఓకే, ఎప్పుడైతే ఈ బిజినెస్ సూపర్ హిట్ అయిపోయి 17 నెలల్లో అప్పు తీరిపోయింది ఆడది, మా మేనల్లుడు. ఓకే, అంటే ఎవరు వల్ల? నా వల్లే నేను జనం సార్, గుండప్పని అని శశి, ఓకే, వాళ్ళ బ్రదర్స్ డబ్బులు అప్పిచ్చారో లేదో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లైవ్లో. దుబాయ్లో ఉన్నాడు డాక్టర్. అతను మాట్లాడతారు వాళ్ళు ఏమైనా ఇప్పుడు అవుతుందో దొరుకుద్దో లేదో నేను తర్వాత ఓకే, మీకు తర్వాత ఎవిడెన్స్ కావాలంటే ఇప్పిస్తా, బ్యాంక్ ఎవిడెన్స్ కూడా ఇప్పిస్తా వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు. ఓకే, 90 లక్షలు బ్యాంకులో వేశారు వాళ్ళు, త్రూ బ్యాంక్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. అలా కాదు, ఇప్పుడు ఆమె ఆ రోజు భార్య కాదు, ఎవరమేమో, బట్ ఫైనాన్షియల్గా నీకు ఇష్టం లేదంటున్నావు కదా, ఒక్క నిమిషం ఇటు చూడండి. నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదంటున్నావు కదా, ఓకే నిన్నే సపోర్ట్ చేస్తా. ఫస్ట్ నుంచి అనలేదు కానీ లాస్ట్ లో పెళ్లికి సంబంధించి మీరు పెద్దలు వద్దన్నప్పుడు తాను ప్రాధాయపడ్డాడు కాబట్టి పెళ్లి చేసి అది కూడా చెప్తాను మీకు, అది కూడా చెప్తాను. ఏం జరిగింది అది కూడా చెప్తాను ఏనండి. చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటో మీకు చెప్పా. అదేం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఏది కాదు. ఓకే, అంతే కదా. ప్రాజెక్ట్ పెద్దది, ఆ రోజుల్లోనే 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు కావాలి. ఓకే, నీ దగ్గర అంత డబ్బు ఉందా? నీ ఫ్యామిలీకి అంత ఎర్నింగ్ ఉందా? లేదు, నువ్వు ఇచ్చావా వైట్లో నేను ఇచ్చినట్టు చూపిస్తా, నువ్వు చూపించు ఎప్పుడైనా సరే. వాళ్ళ ఫాదర్ కానీ ఆమె కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వైట్లో ట్రాన్స్ఫర్ చూపించు, నేను చూపిస్తా. వైట్లో కొన్ని కోట్లు చూపిస్తా, కొన్ని కోట్లు. ఓకే తీసేయండి. ఆడు పెట్టుకున్నాడు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. వింటున్నారా? మ్యారేజ్ బిఫోర్ జరిగింది ఇది. బ్రాండ్ ఆడి పేరు ఉంది. ఎప్పుడు దాకా? శేఖర్ భాషా గారు చెప్పినట్టు మొన్న జనవరి దాకా ఆడి పేరు ఉంది బ్రాండ్. వాడు బ్రాండ్ ఓనర్. ఓకే, నువ్వే ఓనర్ అయితే బ్రాండ్ ఆడి పేరు ఎందుకు ఉంటుంది? నీకు రాయాల్సిన అవసరం ఏంటి? నీది నువ్వు రాయించుకుంటావా? నువ్వే ఓనరు. ఓకే, అది కూడా సపోర్ట్ చేస్తా. జిస్మత్ బ్రాండ్కి నువ్వే ఓనరు, నీదే, నీ పేరే ఉంది. వాడు రాయాల్సిన అవసరం నీకేంటి? నీ బిజినెస్, నీ ప్రాపర్టీ, నువ్వు ఓనర్ అయ్యి ఉండి బ్రాండ్ ఓనర్ నువ్వైతే నీకు రాయాల్సిన అవసరం ఏంటి? వాడి పేరుంది కాబట్టి నువ్వు రాయించుకున్నావు జనవరిలో. ఓకే, ఏమన్నావు నువ్వు సంపాదన ఖర్చు, లగ్జరీ ఖర్చు పెడుతున్నావు అని ఆ అమ్మాయి అంది. ఈఎంఐ లగ్జరీ సరే అంది. సంపాదన అంతా నీకోసమేగా అన్నాడు. ఏం సంపాదించినా మీకోసమే కదా, మా నాన్న సంపాదించినా మేము సంపాదించినా మీకోసమేగా అన్నాడు. నా కోసం అయితే మీ ఆస్తులన్నీ నా పేరు రాయమంది. వీడు జిస్మత్ రెస్టారెంట్ రాయమంది, సంతకాలు పెట్టాడు. ఓకే, నా సినిమా హాళ్ళని అయ్యని ఇయ్యని ఆస్తులు వాళ్ళ అమ్మని డాక్యుమెంట్స్ నా తెలియకుండా దొంగతనం ఇమ్మని అడిగాడు. మీ అబ్బాయి ఎందుకు అలా ట్రాప్ చేసేది? ఫ్రమ్ ది బిగినింగ్ లవ్ ఈజ్ ట్రాప్. ఆస్తి కోసం ట్యాప్ చేసి మరి దేనికండి ఇది? దేనికి గొడవ? మరి నీకు విడాకులు కావాలితే ఎక్కడికి వెళ్ళాలి? మీడియాకి వెళ్తారా? పోలీస్ స్టేషన్కి వెళ్తారా? కోర్టుకి వెళ్తారా?
ఎక్కడికి వెళ్ళాలి తను అంటుంది సార్ ఇవన్నీ కాదు. ఈ రోజు వరకు నువ్వు విడాకులు అప్లై చేసావా? దయచేసి నాకు మర్యాదగా విడాకులు ఇవ్వమనండి, దయచేసి విడాకులు ఇవ్వనండి. వాళ్ళ డబ్బులు వద్దు, వాళ్ళు ఇల్లీగల్ ఫెలోస్, ఇల్లీగల్ డబ్బులు. నీకు ఇల్లీగల్ డబ్బులన్నీ ఎట్లా ఎంజాయ్ చేసావు? ఇవాళ 6 ఏళ్ళ కొత్త వరకు నువ్వు మీ ఇద్దరు కలిసి ఉన్నారు, నా డబ్బు అంతా మీరు ఎంజాయ్ చేశారు, నేను ఇల్లీగల్ ఫెలోని, నా ఇల్లీగల్ డబ్బు నువ్వు ఎందుకు తీసుకురావు? ఇప్పుడు వద్దా అంటావేంటి? ఇప్పుడు నాకు వద్దు, నాకు విడాకులు ఇవ్వను. మరి పక్కకు వచ్చి నాకు ఎన్ని కోట్లు ఇస్తావు? 10 కోట్లు ఇస్తావా? ఆస్తులు రాస్తావా? అవి రాస్తావా అండి? మేము దానికి కూడా ఒప్పుకున్నాం ఇవ్వటానికి. కానీ మేమేమంటాం, భవిష్యత్తు అంతా కలిపి వీళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు, ఆవిడ చేసుకోనన్నా చేసుకోవాలి, తప్పదు. ఆమె ఒక కొరోనా ఎవరో ఒకరు మంచోళ్ళని చూసి చేసుకోవాలి, వీడు ఎవరో ఒకరు చేసుకుని దొబ్బేస్తారు ఇద్దరు. పిల్లోడు కదా అక్కడ ఇబ్బంది అయ్యేది. సార్ నేను అనేది వీడు పెళ్లి చేసుకుంటాడు, ఆమె పెళ్లి చేసుకుంటుంది. నా మనోడి పరిస్థితి ఏంటి? ఆడు అనాథం చేసేసి బజార్ రౌండ్ చేస్తారా? అది ధర్మమా? మీ ఇద్దరు కనేసి ఆడు ఏం చెప్పుకోవాలి? ఎవరు బిడ్డని చెప్పుకోవాలి? లేదు ఎలా పెరగాలి? ఆడికి ఆధారం ఏంటి? నా బిడ్డ అనాథ అయిపోయాడు, అందరూ ప్రజలందరూ మీరే మా అబ్బాయికి అన్నా అని చెప్పి టీవీలో చెప్తారు. ఏమీ లేదని. ఏమీ లేకపోవటం ఏంటి? అసలు ఎన్ని కాదు సార్. బాబు గారు కంటిన్యూ చేద్దాం. గౌతమి స్టూడియోకి వచ్చిన అందుకే చాలా మందికి ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్న సమాధానం ఇస్తుంది గౌతమి వర్షన్ నుంచి. చాలా మంది క్వశ్చన్ ఉండిపోయింది నిజంగా గౌతమి అనంత. ఒకసారి గౌతమి ఆర్టీవీ స్టూడియోకి వచ్చినప్పుడు కొన్ని అంశాలను మాట్లాడింది. ఒక్కసారి ఒక్కొక్క పాయింట్గా చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా మందికి క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు నిజంగా గౌతమి అంతా. ఒకసారి గౌతమి కొన్ని అంశాలను అంది, ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. బైట్ ప్లీజ్. వాళ్ళ ఫాదర్ అందులోనే కాదు, నా ముందు చాలాసార్లు ఆయన బూతులు మాట్లాడతారు, వాళ్ళ మదర్ని కూడా బూతులతోనే సంభాషిస్తారు, వాళ్ళ అక్కని కూడా బూతులతోనే సంభాషిస్తారు. ఆయన సంభాషణ అలా ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంట్లో అది కామన్ కల్చర్. ఆయన నన్ను ఎప్పుడు బూతులు తిట్లా ఇప్పటిదాకా, కానీ వాళ్ళ ఇంట్లో అందరినీ తిట్టారు. నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మేమేదో చెన్నకేశవరెడ్డి సినిమాలో లాంటి వాళ్ళు నిన్ను చంపేస్తాం అన్నారు. ఎన్ని రోజులు చంపేస్తారు అనే పాయింట్లో గొంతు నొక్కేస్తారు సార్. నాకు అర్థం సార్. అంటే నా రియాక్షన్ ఉండటానికి సార్ ఇప్పుడు నాకు క్లారిటీగా, అంటే ఇప్పుడు మనం ఆలోచించి బాధపడతాం. ఏ మనిషి అయినా ఫస్ట్ ఇలా మాట్లాడుకుంటున్నారు మన గురించి, అది మన సొంత ఫ్యామిలీ అనుకున్నోళ్ళు, బాధేస్తుంది. ఇప్పుడు వాళ్ళు బయటకి ఏం చెప్పుకుంటారు సార్? మామూలుగా ఈ ఆడియో నా దగ్గర లేకపోతే అసలు మాకు డబ్బు ఎక్స్పెక్టేషనే లేదు, మేము ఒక వసుదైక కుటుంబం, మా బిడ్డ అసలు చాలా మెట్లు దిగొచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నాడు. లిటరల్గా ఎలా బిహేవ్ చేస్తారంటే సార్, నేను రోడ్డు మీద అడుక్కు తింటుంటే ఇతను బెంచ్ కార్లో వచ్చి నన్ను ఎక్కించుకెళ్ళినట్టు చేస్తారు. నాకంత కర్మ ఏ రోజు పట్టలేదు సార్. నేను ఈరోజు ఇండివిజువల్గా నాకు డిగ్రీ ఉన్నదాన్ని, అతని సంగతి ఏంటో అతన్ని అడగండి, డిగ్రీ ఉందో లేదో. నేను ఓన్గా బతుకుతున్నా. అతనికి సినిమాలో రెమ్యూనరేషన్ ఉందా? నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ ఉంది. నేను అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేసిన దాన్ని. అంటే ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయిల్ని ఇలా పెళ్ళిళ్ళు చేసేసుకొని పాలిచ్చినంత కాలం ఆవుల్లాగా కట్టేసుకొని తర్వాత ఇలా మాట్లాడతారా? ఏ పెళ్లి చేసిన రోజు ఏం తెలుసు మరి? వాళ్ళ ఊర్లోనే జరిగింది పెళ్ళి. పెళ్లి చేసిన రోజు తెలీదా వాళ్ళకేం లేదని? ఆ రోజు ఎందుకు నచ్చా నేను అంటే, ఆ రోజు సన్నగా, నేను హైట్గా తెల్లగా ఉండేసరికి నేను నచ్చేస్తా. వాళ్ళ అబ్బాయికి నేను ఒక బెడ్రూమ్లో ఎసెట్ లాగా పనికొస్తా. ఈరోజు నేను వాళ్ళ బిడ్డని కంటానికి నేను లావ్ అయిపోయేసరికి నేను మీరు విన్నారు కదా బూతులు, ఆ బూతుల్లో ఉన్న మనిషిని అయిపోతాను. మాకేముందంట, చుట్టాల్లో చూపించుకోవడానికి ఇబ్బంది అంట. అంటే డబ్బుంటే చూపించుకుంటారా? అంటే ఇప్పుడు ఒక 10,000 కోట్ల ఆస్తి ఉన్నోళ్ళు ఇలా చేసుకోరు. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఉంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా తీసుకెళ్ళిపోతారా? నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకి పెళ్ళప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు ఒక బ్రెయిన్, అప్పుడు ఒక బ్రెయిన్ ఉందా? ఆ రోజు వేరే బ్రెయిన్ ఆలోచించిందా? ఇతనికంట పెళ్ళ ఉందండి, బయటకు వస్తే ఛాన్సులు రావంట. ఇప్పుడు ఏమైనా పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టారా సార్ ఇంటి బయట? తెలీదుగా. క్యూ కట్టారా? అక్కడే ఉన్నాడా? నాకు కూడా చూడాలనుంది. రైట్, మిగిలినవి 1 by 1, ఎందుకంటే అన్నీ ఒక్కసారి మాట్లాడడం క్లమ్సీ అవుతుంది కాబట్టి నేను ఒక్కొక్క పాయింట్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు మీ ఫ్యామిలీలో బూతులు మాట్లాడుకుంటారు, నాతో అయితే మాట్లాడలేదు అనేది గౌతమి అన్నమాట. ఏంటి అంటే ఒక ఫ్యామిలీ కల్చర్ని తను ప్రజెంట్ చేస్తుంది అక్కడ. ఆ ఫ్యామిలీ కల్చర్ కరెక్ట్ కాదన్నట్టుగా. సరే, అఫ్కోర్స్ ఇంకో మాటలు కూడా అందుకే సార్. నేను మా ఊర్లో మా మిస్సెస్ సర్పంచ్, నేను ఉప సర్పంచ్. 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసిన రికార్డు మీ ఎదురు పెట్టా. నా దగ్గర పనిచేసే వర్కర్స్ ఇక్కడ ఉన్నారు చూడండి. నేను నా జీవితంలో స్వేపర్లో రోడ్లు ఊడ్చేవాళ్ళు కానీ ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇస్తాను, లేదు వీళ్ళని ఎప్పుడన్నా ఒరే అన్నానేమో అనిపించండి, బూతులు వద్దు, ఒరే అని 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నా ఎంప్లాయీస్ ఇక్కడ మీ స్టూడియోలో ఉన్నారు.
పక్కకి వెళ్ళి మీ బాస్ ఎప్పుడన్నా మిమ్మల్ని ఒరే అని పిలిచాడా అంటే ఒరే అని పిలిస్తే బూతులు తిట్టినట్టే నేను. ఒరే అని పిలిస్తే ఎవరినైనా సరే నేను 10 మందిని ఒరే అని పిలుస్తా. ఎవరో నా క్లాస్మేట్స్, నా క్లోజ్ బెంచ్మేట్స్, వాళ్ళని ఒరే అంటా తప్ప ఆ 10 మంది తప్ప నేను మా ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరిని ఒరే అని పిలవలా. నెక్స్ట్ ఇంకోటి, తను సన్నం లావు చుట్టాలకు చూపించుకోవడానికి ఇబ్బంది అవుతోంది. చుట్టాలకి ఎప్పుడు చూపించాలి సార్? నువ్వు తను అంటుంది, అలాగే మీరు సార్, విన్నారు. ఒక్క నిమిషం వినండి. చెప్పండి. సూసైడ్ చేసుకోవటానికి కమిట్ అయ్యాడు, వచ్చారు. నేను ఇక కాంటబట్టి ఇక నా కొడుకే నాకు దక్కనప్పుడు ఇక ఎందులే వాడు ఇష్టపడిన దానికి ఓకే చేద్దామని చెప్పి ఓకే చేశా. మీరు ఫోటోలో చూపించింది తాంబూలాలు, ఇచ్చే తాంబూలాలు. ఒక 200 మందిని తీసుకెళ్ళా. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి భోజనం లేదు. 60 లక్షలు పెట్టి BMW కారు అవన్నీ వాళ్ళ డబ్బులతోనే కొనుక్కున్నాను, నా డబ్బులు కాదు. ఓకే, నేను ఇది వాళ్ళ సంపాదనతోనే. నేను ప్రతిదీ బ్లేమ్ చేయకూడదు, నిజం కూడా చెప్పాలా. ఓకే, నిజమైతే ఆ లగ్జరీ లైఫ్ అంతా వాళ్ళ డబ్బులే. పెళ్ళైన తర్వాత కొంచెం సెటిల్ అయ్యారు అయితే. సార్ శుభ్రంగా కాపురం చేసుకున్నారు. తేడా వచ్చింది 1 ఇయర్ అయింది అనుకుందాం. Okay. 1 ఇయర్ బ్యాక్ ఏంటి మీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా లేదా? బట్ ఇద్దరు సరైన బ్యాచ్ కాదు. మా అబ్బాయి కాదు, ఆ అమ్మాయి కాదు. ఏంటి అసలు లైఫ్లో ఆపర్చునిటీ ఎప్పుడూ వస్తుంది. సంపాదన కానీ అదృష్టం కానీ వచ్చినప్పుడు ఏం చేయాలా? మనం జాగ్రత్త పడాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలా. ఎవరు జాగ్రత్త పడలేదు? ఇద్దరు జాగ్రత్త పడలేదు. చిచి, ఇద్దరు వరస్ట్. అసలు ఏమన్నా మైండ్ ఉందండి వీళ్ళకి? పెద్ద చదివేశారంట, డిగ్రీలు ఒక ఉన్నాయంట. తండ్రిగా మీరే సార్ చీచి ఒక్క నిమిషం, అంటున్నారంటే అసలు ఏం కాదు సార్, జరిగింది? మా తండ్రి అయితే ఏంటి సార్, చెప్పండి. నిజం చెప్పాలి. ఇక్కడ స్టూడియోలో వీళ్ళిద్దరూ కలిసి అంత ఎర్నింగ్ ఉందని చెప్పారు కదా, హైదరాబాద్లో చిన్న ఇల్లు కొనుక్కున్నారా? లోన్ మీద కొనుక్కున్నారా? లోన్ మీద కార్లు కొనకపోతే లోన్ మీద ఇల్లు కొనుక్కున్నారా? మీకేమైనా ఆధారం ఉందా వాళ్ళకి? ఆ పిల్లకి కానీ ఆ మావాడికి కానీ ఏమైనా ఆధారం ఉందా? అడ్రస్ ఉందా? అద్దె కొంపల్లో ఉంటున్నారు వీళ్ళు. మరి అంత డబ్బు వచ్చినప్పుడు ఆ అమ్మాయి 90 లక్షలు అంటది, నా అన్ని కోట్లు అంటది. ఓకే బాబు, ఎన్ని కోట్లు ఏంటో అవన్నీ నిజమే. అసలు నువ్వు ఏది, నీకు ఏది బేస్ ఏది? నీకు ఆపర్చునిటీ ఇప్పుడు గతంలో హైదరాబాద్లో ప్యారడైజ్ అని లేకపోతే ఏవో 2-3 మాత్రమే వినిపించాయి మనకి. బ్రాండ్లు ఉండేవి, అవును, హోటల్స్. అవును. ఇవాళ ఉన్నాయా? ఉన్నాయి, అంటే ఉన్నాయి, వాటి కంటిన్యూ అవుతున్నప్పటికీ కాంపిటీషన్ ఎక్కువ కామత్ అవుతుంది అని మేము ఎగబడి వెళ్ళేవాళ్ళం మినిస్టర్లతో కలిసి ఆ రోజుల్లో. ఓకే. ఇవాళ ఉందా? ఏ రోజు ఏముంటుంది? ఈ ఫుడ్ బిజినెస్లో ఎంతకాలం స్టాండర్డ్ అవుతారో లేదు. వచ్చినప్పుడు ఆ డబ్బు జాగ్రత్త చేసుకుని చెప్పారు ఆ మాట, జాగ్రత్త చేసుకుని. ఎందుకు చెప్పను సార్, నేను డబ్బులు బ్యాంకులో వేసి ఒక ఇల్లు కొనుక్కోండి అంటే ఆయన సినిమా యాక్టర్ ఎవరో అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఆయన పేరేంటి, బోర్గా ఉంటాడు హీరో ఆయన, నాగార్జున గారు. నాగార్జున గారు సార్, అంతకుముందు పెద్ద ఆయన, ఇప్పుడు విలనేస్తున్నాడు కదా సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి, ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి పేరేంటండి? జగపతి బాబు. ఓకే, జగపతి బాబు ఒక హై రైజ్డ్ బిల్డింగ్లో ప్లాట్ కొనుక్కున్నాడు, మాకు నచ్చింది అన్నారు. ఓకే, ఇమీడియట్గా కొనేసుకోండి అన్న, డబ్బులు నేను ఇస్తా అన్న. ఓకే, అక్కడికి వెళ్ళి ఆడు ఎక్కువ చెప్తున్నాడు, ఇటు తక్కువ చెప్తున్నాడని అది కొనలా. ఒరే బాబు, నా దగ్గర 7 కోట్లు వైట్లో ఉన్నాయిరా, మంచి ఇల్లు కట్టుకోండి, 1 ఎకరం కొని అని చెప్పంటే తీసుకెళ్ళారు ఎక్కడికో నన్ను. 11 నిమిషాల్లో జూబ్లీ హిల్స్ వచ్చింది, కొత్త బ్రిడ్జ్ మీద నుంచి. ఓకే, ఇది బాగుంది, తీసుకోండి, గజం 25,000 అన్నారు. 25,000 కాదు, ఎంతైనా తీసుకోండి. 40,000 అంటున్నారు, అంత రేట్ ఇక్కడ లేదు. ఎమ్మెల్యే గారు ఇటు పక్కన, ఎమ్మెల్యే గారు అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఓ జిమ్ కూడా ఉంది, ఆ జిమ్ మాస్టర్ తీసుకెళ్ళాడు. అరే అది కొనలేదు, నీ డబ్బులతో నువ్వు కొనలేదు సార్, దానికి నేను కాదంటలా, నా డబ్బులతో కూడా కొనలా. ఏం చేశారు? లగ్జరీ సార్, ఇద్దరికిద్దరే లగ్జరీ. లగ్జరీ అంటున్నా, అసలు ఏంటి అంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ అంటే ఏం చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? 3 లక్షలు ఇంటద్ది, ఇల్లు ఇంటద్ది 3 లక్షలు. మరి ఈ రోజంతా ఈ ఆమె గారు 1 లక్షన్నర, ఈడు 1 లక్షన్నర, ఒకటి ఇల్లు ఒకటి ఆఫీసు ఏదో పెట్టారు. ఓకే, 3 లక్షలన్నర కారు ఇన్స్టాల్మెంట్, ఒక కారుకి. తక్కిన కార్లు ఇంకా ఉన్నాయి. ఎన్ని కార్లు మొత్తం? BMW, వెల్ఫైర్. నేను కారు కొంటే అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళే, అది 700 XEV. ఓకే, జీబు తారు, మారుతి షిఫ్ట్. అంటే ఇద్దరికి బాగా ప్యాషన్ 4 వీలర్స్ అంటే. కార్ అంటే ఫ్యాషనే, నేను కార్ అంటలేదు. కార్ ఈజ్ సెకండరీ, ఇట్ ఈస్ టెంపరీ. లైఫ్ సెటిల్మెంట్ ఏంటి? ఒక ఇల్లు, ఓకే, పిల్లలు, మీరు. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ లైఫ్ గురించి దూరం ఆలోచించి
లైఫ్ చక్కగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు పెరుగుద్దండి లైఫ్ మీద అటాచ్మెంటు? నీ ఎఫర్ట్స్ అన్నీ చక్కగా ఉంటే దాంట్లోంచి క్లబ్లోంచి బయటికి రాలేరు, అసలు ఏది ఏర్పరచుకోవాలి. ఎప్పుడంటే అంటే పెద్దవాళ్ళుగా మీరిద్దరూ అంటే సాధారణంగా ఒక పెద్ద తరహా ఉన్నప్పుడు కొడుకు కోడల్ని కూర్చోబెట్టి ఏమ్మా ఇది జరుగుతోంది, ఇది ఇప్పటికైనా కొంచెం సెటిల్ అవ్వండి, పిల్లడు ఉన్నారు లేక పిల్లలు పుడతారు అని చెప్పినప్పుడు ఏమనేవారు, లేకపోతే అప్పుడు కూడా ఎలాగ కంటిన్యూ అయ్యేదా? లేదు సరే, అమ్మాయి ఎప్పుడు తప్పు మాట్లాడేది కాదు. గౌతమి అనే అమ్మాయి అసలు ఎప్పుడు తప్పు మాట్లాడేది కాదు. నన్ను చాలా ప్రేమగా చూసేది, నన్ను మామయ్య గారని చాలా అందరిలోకి నన్నే గౌరవంగా మాట్లాడేది. నేను కూడా అమ్మ అనే మాట తప్ప రెండో మాట ఎప్పుడు వాడలేదు. అది చెప్పింది, కానీ చివరిలో తప్పు చెప్పింది. అమ్మ అని చెప్పి నన్ను తిట్టకుండా అంత గౌరవంగా మాట్లాడేవాడిని సడన్గా నేను చంపేస్తా, పొడి చేస్తా అంటారు ఎవరన్నా? మీరు చెప్పండి. ఆ అమ్మాయి చెప్పింది కదా, నన్ను చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు, నన్ను ఎప్పుడు నన్నేం అనలేదు ఆయన అని చెప్పింది కదా. అంత ఎఫెక్షనేటెడ్గా ఉన్నా అని చెప్పి సడన్గా నేను చంపేస్తానా? ఏంటి నిన్ను చంపుకుంటా? నా ఓనర్ నువ్వు సరిగ్గా కాపురం చేసుకుంటే నా యజమాని ఎవరండి? నా ప్రాపర్టీస్కి నా ఎఫర్ట్స్కి యజమాని ఎవరు? నేను సంపాదించే సంపాదనకి నా డబ్బులకి తప్పేలా చేసింది కూడా తండ్రి అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం ధర్మ మహేష్ కాస్త దారి తప్పడమో లేకపోతే వేరే మహిళల వైపు చూడడానికి వెనకాల తండ్రి కారణం ఉన్నాడని అర్థం వచ్చేలా గౌతమి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళిద్దరూ నా దగ్గర కాపురం చేస్తున్నా, నా ఇంట్లో ఉన్నా, నా గైడెన్స్లో ఉన్నా, మీరు చెప్పేది కరెక్టే. వీళ్ళెవరో మేమెవరో, మేము ఎక్కడో ఆంధ్రాలో ఉంటున్నాం, మా భార్యాభర్తలు ఇద్దరమే ఉంటాం. నా భార్య చాలా మంచిది, పెద్ద ఫ్యామిలీ, జమీందారు ఫ్యామిలీ. ఆమె కల్చర్ వేరు. పొద్దున్న మేము గుడి కట్టించాం, కొన్ని కోట్లు ఖరీదు చేసేది మా ఊర్లో. మేము ఫౌండర్ ట్రస్టీ, అంటే అర్థమైందా మీకు? అంటే ధర్మ వ్యవస్థ శాశ్వత ధర్మకర్తలం. ఓకే, శాశ్వత ధర్మకర్త. ఎవరైనా రాని గుడిలోకి ఏమీ లేకుండా స్నానం చేసి వస్తే ఆ వ్రతాలకు కానీ పూజలు, వ్యవస్థాపక ధర్మకర్తలు అంటుంటారు, ఆ ఖర్చు అంతా మేమే పెట్టుకుని ఈ రోజుకి కూడా ఆ భక్తులు ఎంతమంది వచ్చినా సరే మేము ఎఫర్ట్ చేస్తాం. అది ఎన్ని లక్షలైనా ఉన్నాయి. ఆమె అది చేస్తుంది, నేను కాదు. ఆ గొప్పతనం మా మిస్సెస్ది. కానీ వినండి, ఆమెని గుడికి వెళ్ళి దండాలు పెడద్ది, అది వ్యభిచారం చేస్తుంది, ప్రాసిక్యూటు, ఆడాళ్ళకి పక్కలేస్తుంది, మొన్నలు దార్చే బ్రోకర్లను పంపిస్తుంది. తల్లే కదా. మీ అమ్మని నేను ఎట్ట మాట్లాడేప్పుడు? వాళ్ళ అమ్మగారిని ఎంత గౌరవంగా మాట్లాడా? దేవత అండి, కుటుంబానికి కాపాడిన దేవత అని చెప్పా. కులం ఏదైనా మాకు అనవసరం, ఆమె క్యారెక్టర్ కలదని చెప్పా. మాకన్నా మేము పెద్ద కులస్తులు, కానీ మాకన్నా ఆమె గొప్ప. ఆమె ఈ రోజుల్లో అలాంటి ఆడవాళ్ళు లేరు, ఆమె ప్రతివత. కానీ బాబు గారు, ఈ మాటలో నేను అన్నప్పుడు మంచిది అన్న మీరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అని క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఎప్పుడు మాట్లాడలేదు సార్ ఆమె, అసలు ఎప్పుడు చెడుగా మాట్లాడలా. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని కాపురం చేసుకోమని పంపాము. మా ఎఫర్ట్స్ అన్నీ ఆలయ్యే. మేము కళలో ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ, మీరు దీంట్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇంకో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు తిని మీరు పడుకోటాక హార్డ్ వర్క్ ఎవరి కోసం చేస్తున్నారు? ఫ్యామిలీ కోసం చూసుకుంటాం. ఫ్యామిలీ అంటే ఎవరు? తల్లిదండ్రులు, పేరెంట్స్ వదిలేండి సార్. నెక్స్ట్ ఎవరు అది ఎంజాయ్ చేసే? భార్య, పిల్లలు, అంతే కదా. అలాగే నేను 20 గంటలు పని చేస్తా. అగ్రికల్చర్ అంటే హార్డ్ వర్క్. ట్రూ, యాక్సెప్టెడ్. అది నేను హార్డ్ వర్క్ చేసి నేను సంపాదించిన. మా ఇయ్యంకుడు గారు హార్డ్ వర్క్ చేస్తాడు, ఆయన చెడ్డోడేం కాదు, పెద్ద మనిషి ఆయన కూడా. ఆయన పిల్లలకి ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తాడు ఈ రోజుకి. మరి ఈ ఎఫర్ట్స్ అన్నీ ఎంజాయ్ చేసేది గౌతమి అండ్ గౌతమి హస్బెండ్, అలాగే పోనీ వాళ్ళ అక్క, ఇద్దరు అప్పచెల్లిళ్ళు. ఓకే, కంటిన్యూ చేద్దాం బాబు గారు. మీరు మాట్లాడుతున్నారు అండ్ గౌతమి గురించి కూడా మీరు ఎక్కడ నా గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడంటున్నారు. బట్ గౌతమి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మీరు మీ అబ్బాయితో మాట్లాడిన ఒక ఆడియో తను బయట పెట్టారు. ఒకసారి ఆడియో నేనే చెప్తా ఎందుకు, ఒకసారి మీకు మీరు వినుంటారు. ఎందుకంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ఒకసారి ఆడియో ప్లే చేయండి. అండ్ ఆడియోకి సంబంధించి ధర్మ మహేష్ ఫాదర్ ఆయన ఎక్కడ ఉన్నారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఇటు ధర్మ మహేష్ కి అలాగే ధర్మ మహేష్ ఫాదర్ కాకాని బాబుకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అంటే ఒక ఆడియో ఇటు బయటపెట్టిన సందర్భం. ఒకసారి ఆడియో చూద్దాం. డాడీ, ఈ అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? సినిమా ఏదో ఉన్నావు కదా, వేరేదేదో. అవును చేస్తుంది, నేను మాట్లాడలేదు తర్వాత. అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది. టచ్లో లేదా? అంటే నేనే లేను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మాలో కావాలి? ఏం కావాలి? ఏట లెక్క చేయకూడదు. వయసులు బట్టి పరిస్థితులు బట్టి మనం వెళ్ళాలి కదా. మగవాళ్ళం
ఈ ఆలం అంత లెక్కేసుకుని పెద్ద వాళ్ళ అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదయ్యా. కూడా ఇచ్చేది అలవాటు అయిపోతాడు. ఎట్ట కుదురుద్ది సినిమా వ్యాపారంలో ఉండి ఎన్టీ రామారావు లాంటాడు ఎవరు ఇది చేసి ఎవరు అందరినీ చూసాం మేము. బడి కట్టుకున్నాం అంటే ఏదో చెప్తారు ఈ ఆడాళ్ళు ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు చాలా కట్ట తెచ్చింది ఏంటి కొట్లు తెచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాడు మాత్రం. మాకు సుఖం లేదు నీకు సుఖం లేదు ఎవరు. రైట్. మహేష్ గారు అయితే మహేష్ ఫాదర్ అయితే మాత్రం నాకు ఆడియో వినున్నాను అన్నారు. ఒకసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మహేష్ గారు ఆడియో కాన్వర్సేషన్ దాంట్లో చాలా బీప్లు వేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఆడియోకి సంబంధించి కూడా తను మాట్లాడింది ఆ రోజు. నేనే మాట్లాడాను. నేను మాట్లాడింది కరెక్టే. నేనేమి మీ దగ్గర అబద్ధాలు లేకపోతే సర్దుకోటాకు కదా. ఆమె ఏమని అడిగిందంటే నాకు నేనంటే చనువుకు ఉండేది గౌతమి. మామయ్య గారు హీరోయిన్తో వెళ్తున్నాడు, హైదరాబాద్లోనే ఉంటుంది ఆ అమ్మాయితో కాపురం పెట్టేశాడు మీ అబ్బాయి, ఆ అమ్మాయి దగ్గర రోజు వెళ్ళి వస్తున్నాడని చెప్పింది హీరోయిన్. ఆ హీరోయిన్ ఓకే అంటే చెప్పచ్చా పేరు చెప్పకూడదా? అదే ఐశ్వర్య. దింకర్ సాయి హీరోయిన్. ఆ అమ్మాయిని ఉంచుకున్నాడు, కాపురం పెట్టేశాడు సెపరేట్గా అని చెప్పింది నాకు. చెప్పినప్పుడు నేను మా అబ్బాయి ఫోన్ చేసి అరా ఆ అమ్మాయితో టచ్లో ఉన్నావా, ఏంటి ఆ అమ్మాయితో సంబంధాలు ఉన్నాయా అని అడిగా. ఏం చెప్పాడు, అసలు ఆ అమ్మాయితో టచ్లో లేను, ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా నాకు తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడటం, లేనిపోయిన గొడవలు వస్తాయి మాకు, ఆ అమ్మాయితో నేను టచ్లో లేను అని చెప్పాడు. అంతేనా ఇంకేమని చెప్పాడు దాంట? ఇరండి సార్, అయిపోయింది. ఈ ఎలిగేషన్స్ ఈ అమ్మాయి నాకు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనుకో అంటే ఈ చిన్న గొడవ పడితే ఆ నాన్నగారు నేను క్లియర్ చేసి వచ్చాం ఇద్దరం వెళ్ళి. ఓకే. ఆయన వాళ్ళ అమ్మాయిని ఆయన కోప్పడ్డాడు, నేను మా అబ్బాయిని కోప్పడ్డా, నేను తిడితే మా అబ్బాయిని ఆయనే వెనకేసుకొచ్చాడు, గౌతమిని నేనే వెనకేసుకొచ్చా. ఇద్దరు కలిసి సెట్ అయ్యారు, మా ఎదురుగానే బెడ్రూమ్లో పోయారు. మాకెందుకే మేము ఇద్దరం వచ్చేసాం. అలాగా వాళ్ళు కలిసి ఉండాలి, అప్పుడు విడాకులంది ఈ అమ్మాయి. ఓకే తప్పమ్మా, మనసు అయిందేదో అయిపోయింది. చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న గొడవలు ఫ్యామిలీలో వస్తాయి, కలిసి ఉండాలి. అప్పుడు కూడా కొంచెం నేను ఇట్లా తప్పుగానే మాట్లాడా. సినిమా హీరోలు హీరోయిన్లు ఇవన్నీ గలీజమ్మా, ఇవి వదిలేసేయి. ఇండస్ట్రీలో హీరోయిన్ వాటేసుకున్నాడు లేకపోతే పెళ్ళికి ముందే మీకు ఈ మాట ఇందాక చెప్పానో లేదు, పెళ్ళి సెటిల్ అయ్యే ముందు ఆ అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టుకుని పక్కన ఇవాళ జరిగేదంతా ఆ రోజు చెప్పా. ఆ అమ్మాయి ఫేర్గా ఒప్పుకుంటుందో లేదు నాకు తెలియదు, కానీ అమ్మ ఈ ఫిలిం ట్రేడు సినిమా హీరో ఇవన్నీ అంటే వీడు ఇంకొక అమ్మాయితో యాక్ట్ చేయటం, ఈ అమ్మాయితో వాటేసుకోవటం నువ్వు చూడాలి. భార్యగా నువ్వు చాలా బాధేస్తుంది. నీ హస్బెండ్ నీ ఓను వాడెళ్ళి ఇంకొక అమ్మాయిని వాటేసుకోవడం, ఇంకో అమ్మాయితో ఉండటం, లేకపోతే ఇంకో అమ్మాయితో తిరిగాడంటాం, ఇవన్నీ వస్తాయి. నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుద్ది, ఇది కరెక్ట్ కాదు, ఈ మ్యాచ్ మానేమని బతిమాలే. లేదంకుల్ నేను మేనేజ్ చేసుకుంటాను. కాదమ్మా నువ్వు ఒకసారి ఇవాళ జరిగిందంతా ఆ రోజు చెప్పా పెళ్లికి ముందు. బట్ తనదే అంటుంది, అంటే పెళ్ళైన తర్వాత కూడా బాగానే ఉన్నాడు, ప్రెగ్నెన్సీ వచ్చినంత వరకు కూడా బాగానే ఉన్నాడు, ప్రెగ్నెంట్ అయ్యాక కాస్త నేను హెవీ అయ్యాను, ఇంకా అక్కడి నుంచి చేంజ్, నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదనే రకంలో మాట్లాడాడంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మీ ఫ్యామిలీకి సంబంధించి కూడా వాష్రూమ్కి వెళ్ళేందుకు ఫిజిబిలిటీ లేదు, అక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఏదో 500 కోట్లు 600 కోట్లు ఇది ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎప్పుడు జరిగింది ఇదంతా? మీరేమో బాగానే ఉందంటున్నారు, తను కూడా బాగానే ఉందంటున్నారు, కానీ ప్రెగ్నెన్సీ టైం నుంచి కాస్త ఇష్యూస్ నిజంగా అప్పటి నుంచేనా? కాదండి, ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారు, ఓకే, కాపురం చేసుకుంటేనే పిల్లాడు పుట్టాడు అంటే మీరిద్దరు బాగున్నట్టే కదా. నువ్వు బాగున్నప్పుడే బెడ్రూమ్లో నువ్వు రికార్డింగ్లు పెట్టినట్టే కదా. నువ్వు బెడ్రూమ్లో రికార్డింగ్లు, వాడి ఫోన్ ట్రాపింగ్లు ఇవన్నీ ఏమవసరం? వాడిని నువ్వు ఎప్పుడొకప్పుడు థ్రెట్ని ఇవ్వాలో లేకపోతే వాడిని బ్లాక్మెయిల్ చేయాలని ఐడియా ఉంటే ఇవన్నీ చేయాలా. వాళ్ళకి వాళ్ళు ఒక రోజులో ఏ ఎవిడెన్స్లు రావు కదా. అంటే అప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నా తను ఎవిడెన్స్కి? నాకు తెలియదు, మీరు చెప్పండి. మరి మీరు తెలుగు వెళ్ళాలే కదా. మీ వైఫ్ 2-3 ఏళ్ళ నుంచి మీ బెడ్రూమ్లో రికార్డింగ్లు, మీరు బెడ్రూమ్లో లేకపోతే బయట రికార్డింగ్లు, మీరు బయట మీ ఫోన్ ట్రాపింగ్లు చేసి
మీరు ఎవరితో మాట్లాడుతున్నారు లేకపోతే ఈ పాయింట్కి వస్తున్నా. తను ఏమంటుందంటే ఆ హౌస్, ఆ ఉంటున్న హౌస్ నా పేరు మీద ఉంది, నాది, కాబట్టి అక్కడ సీసీ ఫుటేజ్ నేను అడిగితే ఇస్తారు. దాంతోపాటు మిగతా ఆ ఫుటేజ్ కి సంబంధించి ఆ క్యారిడోర్ అవి నాకు దొరుకుతాయి. నా పేరు మీద ఉంది కాబట్టి రికార్డింగ్ ఎట్లా వచ్చినాయి? ఆ రికార్డుల గురించి చెప్తోంది అది. ఆ రికార్డింగ్సే నా పేరు మీద ఉంది కాబట్టి ఆ ఫుటేజ్ నాకు దొరుకుతుంది, అక్కడ ఉన్న సీసీ కెమెరా నుంచి నేను తీసుకోవచ్చు అని చెప్తోంది. ఇది తను అంటున్నమాట. అంటే మహేష్ ఎవరితో ఒక మహిళతో వెళ్తున్న వీడియో కావచ్చు, లేకపోతే వీడికి సంబంధించి ఏవో మరికొన్ని ఫ్యూచర్లో బయట పెడతాంది, బట్ వాటి గురించి నాకు తెలియదు. బట్ ఇప్పటి వరకు ప్లీజ్ చెప్పండి. ఆడవాళ్ళు ఇల్లీగల్ కాదు, రిజెక్టెడ్ కాదు. సొసైటీలో ఆడవాళ్ళు గౌరవప్రదమైన మనుషులే. వాళ్ళు సినిమాటో బిజినెస్లో అన్ని పాత్రలు పోషిస్తారు. రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, లేకపోతే సబ్జెక్ట్ మేకర్స్ ఉన్నారు, పిఆర్ఓ, అన్ని విభాగాల్లోనూ ఆడవాళ్ళు ఆరితేరి ముందున్నారు. ఒక అమ్మాయి అట్లాగే మా కోళ్ళే మీడియా వాళ్ళతో మాట్లాడాలి. ఓ మీడియా పొద్దుచ్చి మీ ఇంట్లో కూర్చుంటాడు, తప్పేంటి దాంట్లో? మేము తప్పన్నావా? ఓ టీవీ ఛానల్ సీఈఓ వచ్చి మీ ఇంట్లో కూర్చున్నాడు ఎన్నోసార్లు, మా అబ్బాయి ఉండగానే తప్పే ఉందంటో? తప్పని అంటే ఎట్లా సరిపోతాం? నీకు అవసరం, నువ్వు నీ రీల్స్ అయ్యి ప్రమోట్ చేసుకోవాలంటే మరి ఎంతోమంది ప్రమోటర్స్ని పిలిచి నువ్వు ఇంట్లో పార్టీలు ఇచ్చావు, మందు ఆగిచ్చావు, వాళ్ళని ఇంప్రెస్ చేసావు. అది నీ అవసరం. దాని ట్రేడ్ ప్రాక్టీస్, దాన్ని ఎవరు కాదంటాక లేదు. ఎంతోమంది మగాళ్ళను నువ్వు కలవాలి, ఎంతోమంది ఆడాళ్ళని కలవాలి. నువ్వు మగాళ్ళని కలిసిన వాళ్ళందరికీ రంకులు కట్టేనా? తప్పు కదా అది. నా కోళ్ళని ఆ అమ్మాయి కలిసిన మగవాళ్ళందరితో రంకు కట్టేయచ్చు నేను. ఎంత అన్యాయం అది. బట్ వినండి సార్, అదే ఒక్క నిమిషం వినండి సార్. తన అంటాం కాదు, వీడు కూడా హీరోయిన్లతో కలవాలి. లేదు సబ్జెక్ట్ డిస్కషన్లు జరుగుతున్నాయి, నేను వెళ్ళా ఒకసారి ఇంటికి 2 సార్లు, నాకే చెదరేసింది ఇంటి మీద. పొద్దున్నే టిఫిన్ చేయకుండా మొదలెట్టారు, వచ్చారు, కూర్చున్నారు. 3 గంటలు అన్ని ట్రిమ్ చేసి మొక్కలు చేస్తే 3 గంటలు ఆడద్దు సినిమా. కానీ ఒక్కో మొక్క గురించి అరగంట డిస్కషన్ చేస్తే ఎన్ని గంటలు పడద్దు సబ్జెక్టు? పొద్దుననగా మొదలెట్టి రాత్రి 4 అయినా 3 అయినా కూర్చుని ఏంట్రా బాబు ఇది తెల్లారుతుందిరా ఏంట్రా అంటే, కాదు డాడీ ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి, కానీ ఎంత గొప్ప సినిమా అయినా సరే కంటెంట్ లేకపోతే ఆటలా. నాకు కంటెంట్ దొరకట్లా, ఆఫర్లు ఉన్నాయి, పోతున్నాయి. నేను ఆఫర్ క్యాచ్ చేయాలంటే నా దగ్గర ఒక కంటెంట్ కావాలి. రోజుకో సబ్జెక్ట్ అంటున్నాం, రోజు ఇదే దరిద్రం నాకు. ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, నాకు ఏం తెలియదు సార్. నాకు తెలిసిన నాలెడ్జ్లో ఇతను కంటెంట్ కోసం తెల్లారగట్ట 4 దాకా 3 దాకా మీటింగ్లు పెట్టినవి ఉన్నాయి. ఎవరెవరితో పెట్టాడో, ఎవరెవరితో పడ్డాడో. నేనైతే ఆడవాళ్ళని చూసా, మగవాళ్ళని చూసా. నేను ఆ ఇంట్లో ఉన్నాను అప్పుడు. ఆమె కూడా ఉంది, గౌతమి కూడా. అయితే ఈ అబ్బాయి పరాయమ్మగా అన్న పిల్లలు, ఆడపిల్లలు, ఇవాళ ఇన్నాళ్ళు నేను మీడియా దగ్గర రాకుండా ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా మీకు? చెప్పండి. బాధ వేసి నన్ను తిడితే నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె మరి చిన్న వయసు తిట్టింది, మా ఆవిడ్ని బ్రోతలంది, నా కూతురుని బ్రోతలంది, నేను ఎదవనంది, నేను ఇల్లీగల్ ఫెలోనంది, ఏయో అందుకుని అయ్యి వదిలి నన్ను అంది. ఎవరినో అనలేదు కానీ మమ్మల్ని అనే హక్కు కూడా ఉంది ఆమెకి, ఖచ్చితంగా ఉంది. నా కొడుకుని తిట్టే హక్కు కూడా ఉంది. దాని గురించి మేము పెద్ద పట్టించుకోలేదు. మాట్లాడితే మాట్లాడింది. నేను మాట్లాడాను అనుకున్నాను. నన్ను టీవీ ఛానల్ ఫోన్ చేసి అమ్మాయిని తిట్టమన్నారు. నేను తిట్టనని చెప్పా. నా టుడే ఈ రోజు వరకు ఆయనకు డైవర్స్ అవ్వలేదు. నా ఫ్యామిలీ ఆమె, నా ఈయంకుడు కూడా నా ఫ్యామిలీ. వాళ్ళు నేను అవమర్యాదగా మాట్లాడను. నేను ఆమె ఏదో మాట్లాడి స్టిల్ ఇప్పటికీ వాళ్ళు కలుస్తున్నారు అనుకుంటున్నారా? డివోర్స్కి వెళ్ళకుండా? ఒక్క నిమిషం సార్, వాళ్ళని నేనేం మాట్లాడను అని చెబితే మీడియా వాళ్ళకి నచ్చలా. మీకు చాలామంది మీడియా వాళ్ళు ఫోన్ చేశారు నాకు, గంట మాట్లాడారు, క్వశ్చన్లు వేశారు ఫోన్లో. ఒక్క మాట కూడా నేను గౌతమిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎవరిని ఏం అనలా. అది నచ్చలా. అదేంటి సార్ ఆ అమ్మాయి అట్లా మాట్లాడితే మీరు కౌంటర్ సరిగ్గా ఎవరేంటి ఏదో మాట్లాడతారేంటని తిట్టారు నన్ను మీడియా వాళ్ళు. కాదు బాబు, ఆ పిల్లకి చిన్న వయసు, రేపొద్దున్న వ్యవహారంలోకి వచ్చేపాటికి చిన్న అమ్మాయి తెలియక మాట్లాడింది, నీకు 65 ఏళ్ళు కావాయా, నీ బుద్ధి ఏంటి అని అడుగుతారు నన్ను. నేనేం చెప్పను, నేను గౌరవంగా మాట్లాడటాకే కానీ అవమర్యాదగా మాట్లాడటా సరిపోనని చెప్పాను. అలా నచ్చలా మీడియా వాళ్ళకి, అందుకే నేను రాలా. కొంతమందికి ఓకే చెప్పండి. బట్ నేను ఇంతకు అదే అడుగుతున్నా, విడాకులకు సంబంధించి విడిపోతామని చెప్పి వాళ్ళిద్దరూ రెడీ అయిపోతున్న సందర్భం,
ఇంకా వాళ్ళు ఇంకా కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కలవాలని కోరుకుంటున్నారు? సార్ వాళ్ళు ఇడిపోవటం కలిసి ఉండటం ఏం జరగటంలో కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ మాకు కానీ ఏ సంబంధం లేదు. మేమిద్దరం కూడా వాళ్ళు బాగుండాలి, కాపురం చేసుకోవాలనే కదా అంత డబ్బు ఖర్చు పెట్టా. నా కొంప ఒక్కసారిగా కూలిపోయింది కదా విడాకులు అనగానే. నేను జీవితంలో 40 ఏళ్ళు కష్టపడిన కష్టం, ఆ పొరువు, డబ్బు, లేకపోతే అన్నీ ఎఫర్ట్స్ నాకు కూలిపోయినాయి కదా, ఒక్కసారిగా ప్యాక్మ్యాన్లాగా కూలిపోయింది కదా అది. అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. నేను వినండి, నేను తిట్టుకుంటున్నాను, తిట్టా ఆ అమ్మాయిని, ఇప్పుడు తిడతా. ఎందుకు తిడతా? కలిసి లేరని, కలిసి కాపురం చేసుకోవట్లేదు, బాగోలేదని తప్ప. వాళ్ళిద్దరూ చిలకా గోరింకలాగా కలిసి చక్క కిలకలాడుతుంటే నేను తిడతానా? నాకేం పని? మీరు చెప్పండి. వాళ్ళు పాడైపోతుంటే హర్ట్ అయ్యి పెద్దాడిగా మరి మా బాధ ఉండదా? ఎందుకు ఉండదు? ఒక సంవత్సరం పిల్లోడి కోసం ఇద్దరు ఏదో చెప్తున్నారు. మరి నేను 30 ఏళ్ళు పెంచుకున్నా, వాళ్ళ నాన్నగారు గౌతమి వాళ్ళ నాన్నగారు 30 ఏళ్ళు పెంచుకున్నారు. వాళ్ళకెంత ఉండాలి ప్రేమ? వాళ్ళ అమ్మాయి భవిష్యత్తు పాడైతే ఆయనకి బాధ ఉండదా? నా కొడుకు భవిష్యత్తు పాడైపోతుంటే నా బాధ ఉండదా? మా ఇద్దరిదా బాధ్యత, మీ ఇద్దరు కాపం చేసుకోకపోవటం, మీరు గొడవలు పట్టాకే ఎవరి కారణం? మేము ఎప్పుడైనా ఒకటే చెప్తాం, కలిసి ఉండండి, కలిసి కాపురం చేసుకోండి. చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఫ్యామిలీ అన్నాక ఎవరి ఫ్యామిలీలో గొడవలు లేవు? వచ్చినాయి గొడవలు. కానీ గౌతమి ఏమంటుందంటే, నేను 2023 నుంచి తనకి వేరే వాళ్ళతో వ్యవహారం నడుస్తుందని తెలిసినప్పటికీ నేను భరించాను, సహించాను. కానీ ఎప్పుడైతే అది పీక్స్కి వెళ్ళిపోయిందో దూరం వచ్చేసాను, తన బతకమని చెప్పాను అని చెప్తాను. ఇప్పుడు కూడా ఒకళ్ళు మాట్లాడితే కేవలం మీ కుటుంబంతో మాత్రమే మాట్లాడుతాను అంటుంది తప్ప ఇంకెవరితో మాట్లాడేందుకు సిద్ధంగా లేనంటుంది. ఎప్పుడైతే తనకి వేరే వాళ్ళతో రిలేషన్ ఉందో అప్పటి నుంచి నేను దూరం పెట్టాను, నాకు ఎందుకు నేను తట్టుకోలేకపోయినా అని చెప్పుకొచ్చింది. ఆ విషయం మీకు ఎప్పుడైనా చెప్పిందా? ఇలా ఉంది మీరు అన్నారు ఇందాక. నాతో సార్ నాతో కొన్ని పేర్లు చెప్పింది, దాంట్లో ఈ ఐశ్వర్య కూడా ఉంది. ఓకే, అందుకని ఐశ్వర్య నీతో ఉందా, ఏమైనా కలుస్తున్నావా అడిగారని చెప్పారు. ఏం చెప్పాడు? నాకేం తెలియదు బాబు, నాకు ఈ గొడవలు ఎందుకు, నేను అసలు ఆమెతో టచ్లోనే లేదని చెప్పాడు. బట్ దాన్ని మీరు ప్రత్యేకంగా వేసి చూపించారు. ఇప్పుడు నేను ఆ పేరు తీయట్లేదు, వేరే మహిళది. ఏదో ఒక రూమ్ లోకి వెళ్ళారు, ఒక 1 గంట నుంచి రాత్రి 4 గంటలకు 6 గంటలకు వచ్చేది, ఇది జరిగింది, అది నా ఇల్లు అయినప్పటికీ వాళ్ళు నా మీద ప్రెషర్ చేసినట్టుగా వ్యవహారం ఉండింది అన్నట్టుగా తను మాట్లాడుతుంది. ఆవిడ ఇంటికి మగాళ్ళు వచ్చారు, టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు, నీ కొలీగ్స్ వచ్చారు, లేదు నీతో కలిపి డ్యాన్స్ చేసేవాళ్ళు వచ్చారు. మేమేం తప్పు పట్టట్లేదు, నువ్వెందుకు తప్పు పడుతున్నావు? మేమేం తప్పు పట్టలేదే. వాళ్ళు నీతో రీల్స్ చేశారు, ఎన్ని గంటలు చేశారో ఏం చేశారో అవన్నీ మాకు అనవసరం. అసలు నీ మీద నమ్మకం, నువ్వు మంచి అమ్మాయి, మా సర్టిఫికేట్ అది. నీ భర్త మీద నీకు అనుమానం వచ్చింది, వస్తే నీ భర్తను తిట్టు, కంట్రోల్ చేసుకుంటావో తిట్టుకుంటావో కొట్టుకుంటావో అది మీ ఇద్దరు ఇష్టం. కానీ నేను ఈరోజు మీడియా దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఎదట తల్లిదండ్రులు కన్నా బిడ్డల్ని, ఆడపిల్లల్ని, నీలాంటి ఆడపిల్లలే కదా, నీకు అన్యాయం జరిగిందని నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత అలరా ఇది అంతా చేస్తున్నావు కదా, అలా నీలాంటి ఆడపిల్లని ఇంకొక ఆడపిల్ల జీవితాలు కాపాలు పోయేటట్టుగా మాట్లాడొద్దని దండం పెట్టాక వచ్చా. ఇప్పుడు ఒక డాక్టరు ట్రీట్మెంట్ చేసింది, 42 ఏళ్ళు ఆమెకు వయసు, వీడికి 29 ఏళ్ళు. మాట్లాడితే బాగా మాట్లాడి ఉండొచ్చు, తప్పేముంది దాంట్లో. ఫీమేల్ మేల్తో సరిగ్గా మాట్లాడినా, మేల్ ఫీమేల్తో మాట్లాడినా ఇల్లీగలేనే కదా అది ఇల్లీగల్, అది కల్చరే వాళ్ళ మనం మాట్లాడొచ్చా? ఆవిడికి రంగు కట్టేసింది, ఆవిడ పేరు చెప్పేసింది టీవీలో. ఆయన భర్త వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్ది? లేదు ఈ అమ్మాయి పోయి నీతో మాట్లాడింది, ఫ్రెండ్ రాఖీ కట్టినట్టు ఉంది, మళ్ళీ ఆ అమ్మాయి లిఫ్ట్లోంచి వస్తున్నట్టు ఉంది ఆ అమ్మాయిది ఇవాళ మీరు చూపించినట్లో. మరి రాఖీ మాలేసుకున్నప్పుడు రాఖీ కట్టి మరి అన్నయ్య అన్న అమ్మాయినే మరి నువ్వు అక్రమ సంబంధం కట్టేసి ఇది అసలు చెల్లెళ్ళ దగ్గరికి వెళ్తాడంటే ఇంక నేనేం చెప్పను? ఆ అమ్మాయి బెడ్రూమ్లో వీడియోలు ఉన్నాయని చెప్పి చూపిమనండి, బెడ్రూమ్లో వీడియోలు. తప్పు సార్ నేను అనేది. ఎదట ఫ్యామిలీని, ఎదట ఆడపిల్లలు నిజంగా పోనీ ఏదన్నా ఉన్నా కూడా కాపురాలు తీయకూడదు మనం. పాపం నీ కాపురం వెనకాల ఎవరైనా ఉన్నారా తనకి? అంటే తను మ్యానిపులేట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? సార్ వెనకాల ఉన్నాయన, ఏం జరుగుతుంది? వెనకాల ఉన్నాయన చాలా మంచి ఆయన, తన వెనకాల ఉన్నది ఒక టీవీ ఛానల్ CEO, నాన్ కరప్టెడ్, పెద్ద మనిషి, టీడీపీ ఫేవరు, అన్ని రకాలుగా కూడా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఈ అమ్మాయి ఏడిసేసి కాళ్ళు పట్టుకుని శోకాలు పెట్టేసి నాయనో నాకు అన్యాయం జరిగిపోయింది బాబు అంటే మీరేం చేస్తారు చెప్పండి? ఆయన అదే చేశాడు. ఆడపిల్ల అన్యాయం అయిపోతుంది, సేవ్ చేద్దామని నలుగురికి చెప్పి ఈ అమ్మాయిని కాస్త హెల్ప్ చేయండి అని చెప్పారు. అది ఆసరాగా తీసుకుని నువ్వు రాక్షసుడు కత్తిస్తే నరికేశాడని నీకు ఆయన ఏదో సపోర్ట్ చేస్తే దాన్ని మిస్యూజ్ చేస్తే అట్లా పోలీస్ స్టేషన్లో రోజు లోపలే పీటు ఎంత ఇస్తావు
ఇదే బ్లాక్మెయిలింగ్. ఎన్ని కోట్లు ఎంత ఇవ్వడం ఏంటి? రైట్, ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఒకసారి నేను శేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శేఖర్, సారీ, ఓకే, శేఖర్ వెళ్ళిపోయారా? ఓకే, మరి జాయిన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మేబీ లైన్ డిస్కనెక్ట్ అయింటుంది. ఇక్కడ మీరు అన్నారు, ఇక్కడేమో విడాకులు అంటున్నారు, బట్ స్టేషన్కి వెళ్తే ఏదో అమౌంట్ అడుగుతున్నారు. ఏం జరిగింది? ఎక్కడి నుంచి ఛానల్లో ఏం చెప్తుంది? విడాకులు ఇచ్చే నా బిడ్డ నేను హ్యాపీగా బతుకుతాం, నాకు చదువుకున్నాను, 3 డిగ్రీలు ఉన్నాయి, నాకు రీల్స్ వేసుకుంటే డబ్బులు వస్తున్నాయి, నాకు డబ్బులు కరువు లేదు, దయచేసి నన్ను మర్యాదగా విడాకులు ఇచ్చి వదిలేయమనండి, నాకు అది కావాలి అని అడుగుతున్నారు కదా మా కోళ్ళ గారు. అడుగుతున్నప్పుడు ఇవాళ వరకు నువ్వు కోర్టుకి విడాకులు ఎవరు ఇస్తారు? మీడియా వాళ్ళు ఇస్తారా? పోలీస్ స్టేషన్లో ఇస్తారా? మీరు ఇస్తారా సర్టిఫికేట్ విడాకులకి? ఎవరు ఇవ్వాలి విడాకులు? కోర్టు ఇవ్వాలి. నువ్వు కోర్టుకి వెళ్ళావా? వాళ్ళకి అట్లీస్ట్ విడాకులకు అప్లై చేసావా? నోటీస్ ఇచ్చావా? మాకు ఏమీ చేయలే. నీ ఛానల్లో నాకు విడాకులు కావాలి, నాకు ఏమొద్దు, నాకు మర్యాదగా విడాకులు ఇవ్వనండి, మర్యాదగా పెద్ద మనుషులా చేయమనండి అంటే మేము వెళ్ళి ప్లేటర్ ద్వారా నోటీస్ ఇచ్చాం. ఆమెకి ఇంత బట్టికి రిప్లై లేదు. ఇవాళ రేపో ఎల్లుండో విడాకులు కోర్టులో ఫైల్ అయిపోతున్నాయి మా సైడ్ నుంచి. ఎందుకు? నువ్వు ఇన్ని బూతులు తిట్టి ఏమడుగుతున్నావు? నాకు విడాకులు ఇవ్వట్లేదని రీజన్ చెప్తుంది. ఓకే, బట్ మీరు ఇది ఇంకో మాట అంటున్నారు, విడాకులు ఇవ్వట్లేదని చెప్తోంది. ఇది జరుగుతున్న క్రమంలో అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. సర్టెన్ అమౌంట్ ఎంత డిమాండ్? మామూలుగానా? ఇందాక మామూలు బ్లాక్మెయిలా? ఏంటి ఏంటి అసలు భాష ఏంటి? రోజుకో పోలీస్ స్టేషన్లో మనిషిని కూర్చోబెట్టి అన్ని మా వాడిని ఏదో పిచ్చి కేసు పెట్టడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, అక్కడ హయ్యర్ అఫీషియల్ అందరితో చెప్పియటం, వాళ్ళు కూర్చోబెట్టి నువ్వు డబ్బులు ఏమన్నావంట, ఏమేమన్నావంట, ఏంట్రా అని చెప్పంటే బాబు అదేం కాదండి బాబు, మేము ఇస్తా ఉన్నాం మంచి చెడు అని చెప్తే అదేంటి ఆమె ఎట చెప్పింది? వాళ్ళని పిలిపించి ఏంటమ్మా అసలు ఇవ్వనన్నారన్నావు, ఇదన్నావు ఇదన్నావు, అబ్బాయి బాగానే మాట్లాడుతున్నాడు ఏంటని అడిగారు పోలీసులు మాదాపూర్లో. ఓకే, కాదు మాకు అక్కడ బిల్డింగులు ఆస్తులు కావాలి, బంగారాలు కావాలి, క్యాష్ కావాలి, 10 కోట్లు డబ్బులు కావాలి, లేకపోతే జస్మత్ రెస్టారెంట్లు కావాలి, ఇవన్నీ కావాలంటే ఓకే అన్నాం. దానికి కూడా గిస్మత్ రెస్టారెంట్ ఇవ్వడానికి ఓకే అన్నారు, అన్నిటికీ ఓకే అన్నాం. ఓకే, బట్ మేమేమన్నామంటే వాళ్ళ నాన్నగారు 5 కోట్లు పిల్లవాడికి ఇస్తానన్నారని చెప్పారు. వద్దండి, మీ 5 కోట్లు మీ అమ్మాయికి ఇచ్చి సెటిల్ చేయండి ఆ పాపని, ఓకే, గౌతమిని. మా అబ్బాయిని మేము ఏదో సెటిల్ చేసుకుంటాం, మీరే ఇవ్వక్కర్లేదు కదా, అడగం కదా, మేము ఇస్తాం, మీరు అడిగినవన్నీ ఇస్తాం. కానీ ఇద్దరికి జాయింట్ ప్రాపర్టీ మా మనవడు కుర్రోడు పిల్లాడు, భవిష్యత్తు కోసం ఆమె దారి ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి రేపు వెళ్ళకుండా ఉండదు. 30 ఏళ్ళే కదా, చిన్నపిల్ల కదా అమ్మాయి, వీడు చిన్నోడే కదా, వీళ్ళిద్దరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతే మా మనవడి పరిస్థితి ఏంటి? బెకారోడా, అనాథా, ఏంటి అసలు ఆడి పరిస్థితి? ఏం చెప్పుకోవాలి? ఎవరి పిల్లోడు అని చెప్పుకోవాలి? లేదు ఎవరి పిల్లోడుగా పెరగాలి, లేదు పెరిగిన తర్వాత అసలు ఆడికి పెరగటానికి, లేదా పెరిగిన తర్వాత ఆడికి ఏంటి అసలు సపోర్టు? మీ డబ్బులేమో నువ్వు తీసేసుకెళ్ళిపోతానన్నావు, వీడేమో వీడి దారి ఇంకో పెళ్లి చేసుకు వెళ్ళిపోతాడు రేపు. మధ్యలో మేము పెద్దాళ్ళం ఉన్నాం, పెద్దరకం ఉంది, మాకు న్యాయం ఉంది. మా బిడ్డ పరిస్థితి ఏంటి? కన్నాళ్ళకి అలా బాధ్యత లేకపోవచ్చు, నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా మనవడ పరిస్థితి అని అడుగుతున్నాను నేను. ఏం చెప్తారు మీరు? మేమేమన్నామంటే ఓకే మీ లైఫ్ మీరు సెటిల్ చేసుకోండి, వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ అది మా మనవడికి రాస్తాం. మీ అబ్బాయికి బాధ అనిపించట్లేదా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కన్ను కొడుకు దాదాపు ఒక ఏడాది ఉంటుంది. అఫ్కోర్స్ గౌతమి వెర్షన్ విన్నాం. తన బాధ ఏంటి? ఎందుకంటే ముందు ఈ ఒక్క మాట చెప్పండి, 10 కోట్లు అడిగారు వాళ్ళు, అంటే గౌతమి పేరెంట్స్ ఇద్దరు పోలీస్ స్టేషన్లో అడిగారు 10 కోట్లు, పెద్ద మనుషుల్లో అడిగారు, ఓకే, ఆస్తులు అడిగారు గుంటూరులోనే అయ్యని అన్నీ ఓకే ఇస్తాము. ఓకే, ఇద్దరికి కామన్ ఎఫర్ట్, పిల్లాడు కాబట్టి పిల్లాడికి రాస్తాం, వచ్చిన రిటర్న్స్ అతను వరల్డ్ హైయెస్ట్ స్కూల్లో చదివిద్దాం, పిల్లాడిని మీరు చూస్తే ఆ ఖర్చులు పెట్టుకుందాం, మీకే ఇస్తాం, ఎంత ఖర్చు అయినా పెట్టండి, అది పోను మిగిలిన డబ్బులు ఆడి అకౌంట్లో వేద్దాం. మమ్మల్ని మా ఆస్తి మా ఆదాయం మమ్మల్ని నమ్మకపోతే కోర్టు రిసీవర్ని వేద్దాం, జీతం మేము ఇస్తాం, ఆ పిల్లాడి డబ్బులు కోర్టులో అదే ఆడి అకౌంట్లో వేసేస్తారు. కుదరదు, నాకే కావాలన్నారు. గౌతమి అంటుందా? టీవీలో ఏం చెప్తుంది? నా పిల్లాడికి ఎవరు లేరు, మీరే దిక్కు, మీ అందరి ఆశీర్వాదాలు కావాలి, నా బిడ్డకి మీరే దీవెనలు అంటుంది. బట్ ఏదో ఒక 50 లక్షలు మహేష్ దగ్గర ఉంది అంటూ కూడా ఒక మాట ఏదో అంటుంది సార్. మహేష్ దగ్గర 50, చిన్న ఫిగర్ 50 గురించి చెప్తారేంటి సార్? పెద్ద ఇస్తుంటే
ఓకే అంటే అంటే ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తుంది అనేది నా పాయింట్. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇన్ని కోట్లు మీరు సార్ అంటున్నారు, but 50 లక్షలు ఎందుకు అంశం తెరపైకి ఇవేమంటదంటే తీసుకొస్తారని చెప్పి. రెస్టారెంట్ అతనే పెట్టాడు, అతనే ఖర్చు పెట్టుకున్నాడు, అతనే చేశాడు. ఈ బ్రాంచ్లన్నీ మేమే డెవలప్ చేసామంటున్నారు. అది ఇద్దరిది అబద్ధమే, ఇద్దరిది ఇద్దరిది అబద్ధమే. అది మీకు విషయం తెలుసా? మీరే కూకట్పల్లిలోనే ఇంకోసారి జస్మత్ బ్రాంచ్ పెడుతున్నారు. మా మా అబ్బాయిది ఫ్రాంచైజీ, గౌతమిది ఫ్రాంచైజీ. మీ డబ్బులతో మీరు హోటల్ పెట్టుకుంటున్నారు, దాంట్లో వీళ్ళ డబ్బులు